హాయ్ ఫ్రెండ్స్, జూలై మంత్కి సంబంధించిన కంప్లీట్ కరెంట్ అఫైర్స్ వీడియో అయితే వచ్చేసింది అనమాట. సో ఈ వీడియోలో మొత్తం మనం జూలై మంత్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏమేమి జరిగాయి కంప్లీట్గా అన్ని సెక్టర్స్ లైక్ అపాయింట్మెంట్స్ కానీ నేషనల్ ఇంటర్నేషనల్ న్యూస్ స్పోర్ట్స్ మొత్తం కవర్ అయిపోద్ది. ఓకేనా? సో చివరి వరకు చూడండి, మీకు చాలా ఎగ్జామ్స్కి చాలా ఉపయోగపడుతుంది. ఓకేనా? సో ఇదే కాకుండా మొత్తం కరెంట్ అఫైర్స్ కూడా మనం కవర్ చేసాం, మాట్లాడుకుందాం. ఓకేనా? సో మెల్లమెల్లగా వాటి గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, రీసెంట్గా మనకి గవర్నర్స్ కొంతమంది రీసెంట్గా మళ్ళీ అపాయింట్ అయ్యారన్నమాట కొత్తగా. సో గవర్నర్ ఆఫ్ గోవా కింద అపాయింట్ అయింది ఎవరు అని అడుగుతున్నారు కింద ఆప్షన్స్లో. సో అది వచ్చేటప్పటికి మన తెలుగు వ్యక్తే అశోక్ గజపతి రాజు గారు అయితే అయ్యారనమాట. ఓకేనా? ఏ రాష్ట్రానికి? గోవాకి సంబంధించి గవర్నర్గా అయితే అయ్యారు. అండ్ ఈ గవర్నర్ అన్న వాళ్ళని ఎవరు అపాయింట్ చేస్తారు? ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారనమాట. ప్రజెంట్ ఎవరు మనకి ద్రౌపది ముర్ము గారు అపాయింట్ చేశారు. సో ఏ ఆర్టికల్ ప్రకారం? ఆర్టికల్ 155 ప్రకారం. అండ్ గవర్నర్ టర్మ్ ఎంత మనకి? 5 years. అది ఆర్టికల్ 156 ప్రకారం అనమాట. సో పార్ట్ 6లో 153 నుంచి 167 ఆర్టికల్స్ దీని గురించి డీల్ చేస్తుంది. స్టేట్ ఎగ్జిక్యూటివ్లో మనకి స్టేట్ ఎగ్జిక్యూటివ్ ఇంక్లూడింగ్ గవర్నర్ ఈ ఆర్టికల్స్ డీల్ చేస్తాయి అనమాట. ఓకేనా? సో ఓవరాల్గా స్టాటిక్ మొత్తం కంప్లీట్, ఇంకా ఒక్క పాయింట్తో మొత్తం దానికి కావాల్సినవన్నీ కవర్ అయిపోద్ది. సో పాలిటీ చదివినట్టే, ఎకానమీ చదివినట్టే, అన్నీ ఇంకా కరెంట్ అఫైర్స్లో మొత్తం కవర్ చేసుకున్నట్టు హోలిస్టిక్గా. నెక్స్ట్, రీసెంట్గా మనకి వైస్ ప్రెసిడెంట్ గారు రిజైన్ అయితే చేశారు కదా, ఆయన పేరేంటి అని అడుగుతున్నారు. సో జగదీప్ ధన్కర్ అనమాట. ఓకేనా? సో 14th వైస్ ప్రెసిడెంట్ ఈయన. ఎందుకు మనకి రిజైన్ అయితే చేశారు? హెల్త్ కన్సర్న్స్ వల్ల. ఓకే, అయితే మనకి ఏ ఆర్టికల్ ప్రకారం ఇది ఉంటుంది రిజిగ్నేషన్ అన్నది? 67A అనమాట. అయితే మీకు వైస్ ప్రెసిడెంట్ రాజ్యసభకి ఎక్స్ అఫీషియో చైర్మన్గా వర్క్ చేస్తారు కదా, ఆ ఆర్టికల్ ఏంటి? ఏ ఆర్టికల్ బేసిస్లో అది జరుగుద్ది అనేది కింద అయితే కామెంట్ చేయండి. సో దట్ ఏంటంటే కేవలం నేను మాత్రమే డిస్కస్ చేయడం కాదు, ఇక్కడ ఏంటంటే ఇంటరాక్టివ్గా మనం డిస్కస్ చేద్దాం. సో కొన్ని నేను కూడా క్వశ్చన్స్ అడుగుతుంటాను, వాటికి ఆన్సర్స్ మీరు కింద కామెంట్ చేయాలి. అండ్ ఒకవేళ తెలియకపోతే గూగుల్ చేసి కూడా ఆన్సర్ చేయండి. ఓకేనా? మన కాన్సెప్ట్ చూసి రాసామో అది కాదు, మీకు తెలుసుకున్నారా లేదా అన్నది ఇంపార్టెంట్. మీరు తెలుసుకుని ఒకసారి టైప్ చేస్తే ఏంటంటే కొంచెం రివిజన్ లాగా ఉంటుంది, ఎక్కువ రోజులు గుర్తుండే ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో క్లాస్ రూమ్లో లాగా ఇంకా ఇంటరాక్టివ్గా ఉంటుందన్నమాట. సో ఈయన రిజైన్ చేశారు కాబట్టి ప్రజెంట్ డిప్యూటీ చైర్మన్ గారు ఎవరైతే ఉన్నారో హరివంశ్ నారాయణ్ సింగ్, ఆయన చైర్పర్సన్ ఆఫ్ రాజ్యసభగా వ్యవహరిస్తారు. ఓకే, రీసెంట్గా చీఫ్ జస్టిస్లు కూడా కొంతమంది అపాయింట్ అయితే అయ్యారు అనమాట. సో చీఫ్ జస్టిస్ ఆఫ్ మధ్యప్రదేశ్ హైకోర్టుకి ఎవరు అపాయింట్ అయ్యారని అయితే అడుగుతున్నారు? సంజీవ్ సచ్దేవ్. ఓకేనా? సో ఆయన మధ్యప్రదేశ్కి. అయితే పాట్నాకు వచ్చేటప్పటికి విపుల్ మనుబాయ్. ఓకే, నెక్స్ట్ కర్ణాటకకు వచ్చేటప్పటికి విభు బక్రు. ఓకేనా? నెక్స్ట్ గౌహతికి వచ్చేటప్పటికి అశుతోష్ కుమార్ అనమాట. అలాగే జార్ఖండ్ హైకోర్టుకి చీఫ్ జస్టిస్గా ఎవరు అపాయింట్ అయ్యారు? తార్లోక్ సింగ్ చౌహాన్. ఓకే, సో ఒక్క దగ్గర మొత్తం ఇక్కడ మీకు మొత్తం కవర్ అయిపోయింది. నెక్స్ట్, న్యూ చైర్పర్సన్ ఆఫ్ NMC నేషనల్ మెడికల్ కమిషన్కి చైర్పర్సన్గా ఎవరు అపాయింట్ అయ్యారని అడుగుతున్నారు? అభిజాత్ సేత్. ఓకే, ఇంతకుముందు మనకి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అని ఉండేది కదా, దాన్ని రిప్లేస్ చేసి నేషనల్ మెడికల్ కమిషన్ అయితే వచ్చిందనమాట. సో దానికి ఇప్పుడు ఈయన చైర్పర్సన్గా అయ్యారు. ఈ NMC ఏం చేస్తుంది? మెడికల్ ఎడ్యుకేషన్ని అలాగే ప్రొఫెషన్ ఇన్ ఇండియా, మెడికల్ ప్రొఫెషన్కి సంబంధించి రెగ్యులేషన్ చేస్తూ ఉంటుంది అనమాట. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అండర్లో వస్తుంది, న్యూఢిల్లీలో ఉంది. ఓకే, నెక్స్ట్ NFRA నేషనల్ ఫినాన్షియల్ రిపోర్టింగ్ అథారిటీకి న్యూ చైర్పర్సన్ ఎవరని అడుగుతున్నారు? నితిన్ గుప్తా అనమాట ఆయన పేరు. ఇదొక స్టాట్యూటరీ బాడీ NFRA అన్నది. అయితే ఈ NFRA ఏం చేస్తుంది? అకౌంటింగ్ అండ్ ఆడిటింగ్కి సంబంధించి చూసుకుంటుంది. అయితే మీరు చేయాల్సింది ఏంటంటే ఈ స్టాట్యూటరీ బాడీ అండ్ కాన్స్టిట్యూషనల్ బాడీ ఈ రెండింటికి సంబంధించి మీనింగ్ ఏంటి అన్నది చూసి, ఒకవేళ తెలియకపోతే కింద ఈ రెండింటికి అసలు ఈ రెండు తేడా ఏంటి అన్నది కామెంట్ అయితే చేయండి. స్టాట్యూటరీ బాడీ అంటే ఏంటి, కాన్స్టిట్యూషనల్ బాడీ అంటే ఏంటి. ఓకే, అండ్ ఇది మనకి కంపెనీస్ యాక్ట్, ఈ NFRA అనేది కంపెనీస్ యాక్ట్ 2013 ప్రకారం ఎస్టాబ్లిష్ చేశారు. హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీ, మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్.
ఇది చూసుకుంటుంది. నెక్స్ట్ ఎండి అండ్ సిఇఓ ఆఫ్ ఎల్ఐసి రీసెంట్గా అపాయింట్ అయింది ఎవరన్నా అయితే అడుగుతున్నారు. అదే వచ్చేటప్పటికి ఆర్ దొరైస్వామి. ఈయన 2028 వరకు ఈయనే ఉంటారు అనమాట. ఎల్ఐసి అన్నది 1956 యాక్ట్ ఆఫ్ పార్లమెంట్ ద్వారా స్థాపించారు అనమాట. హెడ్ క్వార్టర్స్ ముంబైలో ఉంది. ఇండియాస్ లార్జెస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ కూడా ఎల్ఐసినే. ఇది మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ అండర్గా వర్క్ అవుతుంది. నెక్స్ట్ కామన్వెల్త్ యూత్ పీస్ అంబాసిడర్గా అపాయింట్ అయింది ఎవరు అని అడుగుతున్నారు. సుకన్య సోనోవాల్ అనమాట. ఓకేనా, చెప్పే కదా గవర్నర్స్ రీసెంట్గా మనకి మారారని. నెక్స్ట్ హర్యానాకి సంబంధించి గవర్నర్గా ఎవరు అపాయింట్ అయ్యారు అని అడుగుతున్నారు. ప్రొఫెసర్ ఆషిమ్ కుమార్ ఘోష్ అనమాట. ఓకే, అండ్ ఈ పాయింట్స్ ఆల్రెడీ మనం ఇందాక గవర్నర్ దగ్గరే మాట్లాడుకున్నాం. అండ్ గవర్నర్ ప్యారడాన్ పవర్స్ అంటే క్షమా భిక్ష అంటారు కదా, రాష్ట్రపతికి ఉంటుంది, గవర్నర్కి ఉంటుంది. అది వచ్చేటప్పుడు గవర్నర్ది ఆర్టికల్ 161 ప్రకారం. మీరేం చేయాలంటే ప్రెసిడెంట్ ఆర్టికల్ ఏంటి అన్నది కింద కామెంట్ చేయండి. ఓకే, నెక్స్ట్ హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ న్యూ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ ఆర్బీఐ ఇన్ 2025. ఓకే, ఆర్బీఐకి సంబంధించి న్యూ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా అపాయింట్ అయింది ఎవరు? కేశవన్ రామచంద్ర అనమాట. సో ఆర్బీఐ ఎప్పుడు స్థాపించారు? 1st April 1935. అండ్ హెడ్ క్వార్టర్స్ ముంబై. ప్రజెంట్ గవర్నర్ ఎవరు? సంజయ్ మల్హోత్రా. 26th గవర్నర్ అనమాట. ఫస్ట్ గవర్నర్ పేరు ఓస్బోన్ స్మిత్. రీసెంట్గా మనకి మయన్మార్లో ఎమర్జెన్సీ రూల్ని ఎండ్ చేశారనమాట. ఎండ్ చేసి న్యూ ప్రైమ్ మినిస్టర్గా అపాయింట్ అయింది ఎవరని అడుగుతున్నారు. ఆయన పేరు వచ్చేటప్పటికి యు న్యో సా. నెక్స్ట్ న్యూ లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫ్ లడాక్ ఎవరని అయితే అడుగుతున్నారు అనమాట. సో ఆయన వచ్చేటప్పటికి కవేందర్ గుప్తా. ఓకే, అండ్ గవర్నర్కి లెఫ్టినెంట్ గవర్నర్కి కొంచెం తేడా అయితే ఉంటుంది. ఎక్కువ పవర్స్ అయితే ఉంటాయన్నమాట లెఫ్టినెంట్ గవర్నర్కి. ఓకే, లడాక్ యూనియన్ టెరిటరీగా ఎప్పుడైంది? 2019 అండర్ జమ్మూ అండ్ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం. అలాగే ఎల్జీ ఏదైతే లెఫ్టినెంట్ గవర్నర్ ఉన్నారో ఆయన అడ్మినిస్ట్రేటివ్ హెడ్ ఆఫ్ యూటీ అనమాట. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఐసీసీ అని మీరు వినే ఉంటారు కదా, దానికి న్యూ సీఈఓగా అపాయింట్ అయింది ఎవరు? సంజోగ్ గుప్తా. ఇది వచ్చేటప్పటికి ఐసీసీ హెడ్ క్వార్టర్స్ దుబాయ్ యూఏఈలో అయితే ఉంటుంది. ఇంటర్నేషనల్ క్రికెట్ని కంట్రోల్ చేస్తుంది. ఇండియాలో ఆల్మోస్ట్ అందరికీ దీని గురించి తెలిసి ఉండొచ్చు. సో ఇది 1909లో ఇంపీరియల్ క్రికెట్ కాన్ఫరెన్స్ అని ఫామ్ అయింది ఫస్ట్. ఓకే, నెక్స్ట్ సిఇఓ ఆఫ్ గిఫ్ట్ సిటీ గాంధీనగర్ ఎవరు అని అయితే అడుగుతున్నారు. సో అది వచ్చేటప్పటికి సంజయ్ కౌల్ అనమాట. గిఫ్ట్ సిటీ అంటే ఏం లేదు, గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్ సిటీ. నెక్స్ట్ ఉమా కంజీలాల్ రీసెంట్గా మనకి ఫస్ట్ ఉమెన్ వైస్ ఛాన్సలర్ కింద ఏ యూనివర్సిటీకి అపాయింట్ అయ్యారని అయితే అడుగుతున్నారు. అది వచ్చేటప్పటికి ఇగ్నూ మీరు చాలామంది వినే ఉంటారు. ఫుల్ ఫామ్ ఏంటి? ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ అనమాట. మన ఇగ్నూ అంటే ఒక ప్రైవేట్ యూనివర్సిటీ అనే చాలామంది అనుకుంటారు, బట్ అది కంప్లీట్గా ప్రైవేట్ యూనివర్సిటీ ఏం కాదనమాట. ఇది మనం పీపుల్స్ యూనివర్సిటీ అని కూడా అంటారు దీన్ని. ఇది యాక్చువల్గా 1985లో యాక్ట్ ఆఫ్ పార్లమెంట్ ద్వారా ఎస్టాబ్లిష్ చేశారు. అంటే ఇది గవర్నమెంట్దే. ఓకేనా, సో న్యూఢిల్లీ హెడ్ క్వార్టర్స్ వచ్చేటప్పటికి. అండ్ ఫస్ట్ టైం ఒక ఉమెన్ వైస్ ఛాన్సలర్గా దీనికి అపాయింట్ అయ్యారు. ఆవిడ పేరు ఉమా కంజీలాల్. ఓకే, నెక్స్ట్ సిబిడిటి చైర్మన్గా రవి అగర్వాల్కి ఎక్స్టెండ్ చేశారంట టెన్యూర్. ఎప్పటి వరకు అంటే మనకి 2026 వరకు ఎక్స్టెండ్ చేశారు. సిబిడిటి అంటే ఏంటి? సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్. అంటే ఇన్కమ్ ట్యాక్సెస్ ఇవి ఉంటాయి కదా, వాటి గురించి వస్తారు. ఈ వ్యాట్ ఇవన్నీ ఉంటాయి కదా, అవి ఇండైరెక్ట్ ట్యాక్సెస్లోకి వస్తాయి. నెక్స్ట్ సిఇఓ ఆఫ్ బిఎండబ్ల్యూ ఎవరు అపాయింట్ అయ్యారు సిఇఓగా? హర్దీప్ సింగ్ బ్రార్ అనమాట. ఓకే, బిఎండబ్ల్యూ ఇండియాకి ఈయన సిఇఓగా అపాయింట్ అయితే అయ్యారు. హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ న్యూ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సహస్ర సీమా బల్ ఎస్ఎస్బి. మీరు చాలాసార్లు వినే ఉంటారు, దీనికి సంబంధించిన నోటిఫికేషన్స్ కూడా వస్తుంటాయి కదా. ఆర్మీ లాగే ఇది కూడా ఇంకొక వింగ్ అనమాట. ఓకే, సహస్ర సీమా బల్ అని. సో దీనికి డీజీ డైరెక్టర్ జనరల్గా అపాయింట్ అయింది ఎవరు? మనకి సంజయ్ సింఘాల్. ఓకే, ఇది మనకి 1963లో ఎస్టాబ్లిష్ చేశారు దీన్ని. అండ్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్లో భాగంగా ఉంటుంది. బేసిక్గా ఇది ఏం చేస్తుందంటే ఈ నేపాల్ అండ్ భూటాన్కి ఇండియాకి బార్డర్ ఉంది కదా, అక్కడ మనల్ని గార్డ్ చేస్తూ ఉంటుంది అనమాట. సో మనకి సెపరేట్ టిబెట్కి సంబంధించిన బార్డర్ దగ్గర ఒక వింగ్ వర్క్ చేస్తుంటుంది. అలాగా డిఫరెంట్ వింగ్స్ ఉంటాయి. ఈ ఎస్ఎస్బి ఇలా వర్క్ చేస్తుంది
చేస్తుంది అనమాట. హెడ్ క్వార్టర్స్ వచ్చేటప్పటికి న్యూఢిల్లీ. నెక్స్ట్ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ ఇండిగోకి ఎవరు అపాయింట్ అయ్యారు రీసెంట్గా అయితే అడుగుతున్నారు. అమితాబ్ కాంత్ అనమాట. ఈయన G20 షెర్పా కింద కూడా ఇంతకుముందు పనిచేశారు. అండ్ నీతి ఆయోగ్కి ఎక్స్ CEO కూడా. మీరు అమితాబ్ కాంత్ వినే ఉంటారు వర్డ్. మీరు కరెంట్ అఫైర్స్ కానీ లేకపోతే జీకేకి సంబంధించి ఎంతో కొంత చదివి ఉంటే మీకు ఈ పేరు ఎక్కడో దగ్గర వచ్చే ఉంటుంది ఇంతకుముందు. అండ్ నెక్స్ట్ హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ఫస్ట్ ఉమెన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, మన RPF అంటుంటాం కదా, దానికి ఫస్ట్ ఉమెన్ డైరెక్టర్ జనరల్గా అపాయింట్ అయింది ఎవరు అంటే సోనాలి మిశ్రా. ఈవిడ మనకి 1983 బ్యాచ్ IPS ఆఫీసరు, మధ్యప్రదేశ్ క్యాడర్కి సంబంధించిన వ్యక్తి. అవేం అడగరు, బట్ జస్ట్ ఒక నార్మల్గా చెప్తున్నాను. నెక్స్ట్ మెయిన్గా అడిగేది ఏంటి, ఎవరు అపాయింట్ అయిన పేరేంటి అండ్ దేనికి అపాయింట్ అయ్యారు, అండ్ దేనిలో భాగంగా ఉంటుంది మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్. ఎస్టాబ్లిష్డ్ రైల్వే ప్రొటెక్షన్ యాక్ట్, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ యాక్ట్ 1957 ఇయర్ వచ్చేటప్పటికి. RPF ఏం చేస్తుంది, రైల్వే ప్యాసింజర్ సేఫ్టీ కానీ లేకపోతే ప్యాసింజర్ ఏరియా కానీ రైల్వే ప్రాపర్టీని కానీ కాపాడుతుంటారు. ఓకే. నెక్స్ట్ న్యూ చైర్మన్ ఆఫ్ IRDAIకి న్యూ చైర్మన్గా అపాయింట్ అయింది ఎవరు, అజయ్ సేత్. ఓకే. ఈయన పేరు మీకు కరెంట్ అఫైర్స్లో ఇంతకు ముందు కూడా వచ్చింది ప్రీవియస్ మంత్స్లో. ఎందులో వచ్చింది అన్నది కామెంట్ అయితే చేయండి, సో దట్ రివిజన్ అవుతుంది. ఆ బిట్ కూడా మీకు ఇప్పుడు గుర్తొస్తుంది. ఓకే. 1999 అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్లో భాగంగా దీన్ని తీసుకొచ్చారు. అండ్ IRDAI అంటే ఏంటి అన్నది మీరు కామెంట్ చేయండి, ఏం చేస్తుంది అన్నది నేను చెప్తాను. ఇది వచ్చేటప్పటికి లైసెన్సెస్, ఇన్సూరెన్స్ అండ్ రీఇన్సూరెన్స్ ఇండస్ట్రీస్ని, అంటే ఇన్సూరెన్స్ ఇచ్చే వాటిని, రీఇన్సూరెన్స్ అంటే ఇన్సూరెన్స్ ఇచ్చే వాటికి ఇన్సూరెన్స్, ఆ ఇండస్ట్రీస్ని రెగ్యులేట్ చేస్తుంది అనమాట. ఓకే. సో ఇప్పుడు అర్థమైపోయి ఉంటుంది కదా IRDAI అంటే ఏమై ఉంటుంది, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఓకే. అయితే మనం ఫర్దర్గా కంటిన్యూ అయ్యే ముందు వీడియోని అయితే డెఫినెట్గా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. సో దట్ ఏంటంటే ఎక్కువ వ్యూస్ అండ్ లైక్స్ ఉంటే ఇంకా బెటర్గా ఇంకా చాలా మంచి మంచి వీడియోస్ని ఫ్రీగా నేను యూట్యూబ్లో తీసుకురావడానికి ఉంటుందన్నమాట. అండ్ డెఫినెట్గా మీకు ఇది ఉపయోగపడే కంటెంట్. దీనికి సంబంధించి ఫ్రీ PDF, మీకు ఈ కంప్లీట్ PDF నేను ఫ్రీగా ఇస్తున్నాను, మన యాప్లో ఉంటుంది, చూపిస్తాను ఒకసారి చూడండి. మీరు కంప్లీట్గా మన ఈ కరెంట్ అఫైర్స్ ప్రతి మంత్ జనవరి నుంచి చూసుకున్నట్టయితే జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్ అండ్ ఇప్పుడు ఇది జూలై, అలాగే ఇంకొక 5 to 6 డేస్లో మీకు ఆగస్ట్ కూడా ప్రొవైడ్ చేసేస్తాను. సో మొత్తం కంప్లీట్ అయిపోయి ఉంటుంది. సో క్లాసెస్ మీరు కంప్లీట్గా దాని గురించి క్లాసెస్ ఇక్కడ చూసి ఎలాగో మొత్తం 200 బిట్స్ మీకు 1 hour అండ్ 1 hour 30 minutes లోపే నేను కంప్లీట్ చేస్తున్నాను. ఓకేనా. అంటే చాలా తక్కువ టైంలో మీకు మొత్తం కరెంట్ అఫైర్స్ 1 month కవర్ అయిపోద్ది. దాని తర్వాత మీరు ఏం చేస్తారంటే కింద ఇచ్చిన ఎగ్జామ్ ట్రిక్స్ యాప్ లింక్ని డౌన్లోడ్ చేసుకోండి. ఆ డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఇక్కడ కరెంట్ అఫైర్స్ అని కనిపిస్తుంది కదా, సో ఇలాగా కనిపించిన థంబ్నెయిల్తో ఉన్న కోర్స్ని అయితే ఓపెన్ చేయండి, ఫ్రీయే. అందులో మీకు PDF ఉంటుంది. ఓకే. క్లాస్ ఇప్పుడు ఇందాక చూపించిన వీడియో లింక్ ఉంటుంది, PDF ఉంటుంది, అలాగే దానికి సంబంధించి టెస్ట్ కూడా ఫ్రీగా ఉంటుందన్నమాట. సో మీ నీడ్కి తగ్గట్టు ఆ PDF ప్రింట్అవుట్ తీసుకుని చదువుకోండి, అలాగే టెస్ట్ కూడా రాయండి. సో దట్ మిగతా వాళ్ళతో పోల్చుకుంటే మీ ర్యాంక్ ఎక్కడ ఉంది, మీకు ప్రాక్టీస్ రివిజన్కి బాగా హెల్ప్ అవుద్ది. ఒకసారి రాయాలని ఏం లేదు, మల్టిపుల్ టైమ్స్ రాయొచ్చు. మీరు మర్చిపోతాను అనుకున్నప్పుడు టైం ఉన్నప్పుడల్లా టెస్ట్ రాస్తూ ఉండండి. అన్ని మంత్స్ కంప్లీట్గా కరెంట్ అఫైర్స్ టెస్ట్ అక్కడ మీకు దొరుకుతుంది. ఓకే. ఇదే కాకుండా మన దగ్గర మిగతా క్లాసెస్ కూడా మీకు అందుబాటులో ఉన్నాయన్నమాట. ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ, బయాలజీ, మ్యాథ్స్, రీజనింగ్ చాలా తక్కువ ప్రైస్కి దొరుకుతాయి. ఆర్ కంప్లీట్గా గ్రూప్ D కానీ లేకపోతే మిగతావి రైల్వేకి రిలేటెడ్ ALP టెక్నీషియన్ కంప్లీట్ కోర్సెస్ కూడా చాలా తక్కువ ప్రైస్కి ఉన్నాయి. ఇందులో క్లాసెస్ చెప్పిన నేను కానీ మన టీం కానీ ఆల్రెడీ రైల్వే జాబ్స్ క్లియర్ చేసిన వాళ్ళు మోస్ట్ ఆఫ్ ద పీపుల్. సో ఆ లెవెల్ కంటెంట్ దొరుకుతుంది, డెమోస్ చూడండి, మీకే అర్థం అవుద్ది. సో తప్పకుండా యూజ్ చేసుకోండి. సో దట్ ఇంకా బెటర్ కంటెంట్ ఇంకా చాలా మేము యాడ్ చేస్తూనే ఉన్నాం అనమాట. ఓకే. అండ్ మీ సజెషన్స్ లేకపోతే ఇంకా ఏ టైప్ ఆఫ్ వీడియోస్ ఏం కావాలి అన్నది కామెంట్ చేయండి, దాన్ని కూడా ఫర్దర్గా మనం తీసుకొద్దాం. ఓకేనా. సో ఫస్ట్ మీరు చేయాల్సిన దానిలో వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. ఈ ఫీచర్స్ ఏవైతే ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నామో వాటిని యూజ్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్లోకి వచ్చేద్దాం. ఫస్ట్ ఉమెన్ ఫైటర్ పైలట్ ఇన్ ఇండియన్ నేవీ కింద ఎవరు అపాయింట్ అయ్యారు అని అయితే అడుగుతున్నారు. ఎవరు అయ్యారు అంటే ఆస్థా పూనియా అనమాట. ఈవిడ నేవీలో సబ్ లెఫ్టినెంట్
అనమాట. ఓకేనా? సో ఈవిడ ఫస్ట్ ఉమెన్ ఫైటర్ పైలట్ అయ్యింది. ఓకేనా? ఇండియన్ నేవీలో. అలాగే ఫస్ట్ ఫిమేల్ ఫైటర్ పైలట్ ఇండియన్ ఫోర్స్లో అయ్యింది ఎవరు? ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో వచ్చేటప్పటికి భావన కాంత్ అనమాట. సో చాలా ఇంపార్టెంట్. సో అరౌండ్ తెలుసుకుంటున్నాం మనం, ఓన్లీ ఈ బిట్ మాత్రమే కాదు. ఈ బిట్టుతో చూసినప్పుడు ఈ పక్కన మనకి ఎయిర్ ఫోర్స్లో ఫస్ట్ కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది. సో అవి కూడా కవర్ చేస్తున్నాం. నెక్స్ట్, హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ మిషన్ డైరెక్టర్ ఆఫ్ అటల్ ఇన్నోవేషన్ మిషన్. అటల్ ఇన్నోవేషన్ మిషన్కి డైరెక్టర్ కింద అపాయింట్ అయింది ఎవరని అడుగుతున్నారు? దీపక్ బాగ్లా. ఈ అటల్ ఇన్నోవేషన్ మిషన్ అన్నది నీతి ఆయోగ్లో పార్ట్ అనమాట. ఓకేనా? సో ఈయన ఏంటి మనకి దీపక్ బాగ్లా ఆల్రెడీ CEO ఆఫ్ ఇన్వెస్ట్ ఇండియాకి CEOగా పనిచేశారు. నెక్స్ట్, యాపిల్కి నెక్స్ట్ CEO కాదు, చూడండి, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ COO. మీకు పెద్ద పెద్ద కంపెనీస్కి COO, CFO, CPO ఇట్లా చాలామంది ఉంటారు. ఓన్లీ CEO అనే కాకుండా సెపరేట్ వింగ్కి ఒక చీఫ్ లాగా ఉంటారు అనమాట. సో ఇప్పుడు చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్గా అపాయింట్ అయింది ఎవరని అడుగుతున్నారు? సాబిహ్ ఖాన్ అనమాట. ఓకేనా? ఈయన శాలరీ వచ్చేటప్పటికి ఇప్పుడు మీకు 191 crores శాలరీ ఉంటుందన్నమాట యాన్యువల్లీ, ఇయర్లీ 191 crores. ఓకే? సో ఇప్పుడు ఇంకొంచెం ఇంట్రెస్ట్ వచ్చి ఉంటుంది ఆ జాబ్స్ మీద. ఓకే? నెక్స్ట్, హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద CEO అండ్ MD ఆఫ్ HUL. HULకి MD అండ్ CEOగా అపాయింట్ అయింది ఎవరు అంటే ప్రియా నాయర్ అనమాట. ఈవిడ మనకి యూనిలివర్తో 1995 నుంచి అయితే ఉన్నారనమాట. ఈ HUL, హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్, దాని హెడ్ క్వార్టర్స్ వచ్చేటప్పటికి ముంబై అనమాట. ఓకేనా? ఏ 2 కంట్రీస్ మనకి ట్రూస్ అగ్రిమెంట్ని సైన్ చేసాయి అని అయితే అడుగుతున్నారు. సో ఇది వచ్చేటప్పటికి కంబోడియా అండ్ థాయిలాండ్ బార్డర్లో మనకి ఒక వార్ లాంటిది చేసుకున్నారనమాట. అయితే దాని తర్వాత 5 days బార్డర్ బ్యాటిల్ తర్వాత ఒక 38 members చనిపోయారు కూడా. ఆ తర్వాత ఒక సీజ్ ఫైర్ చేసుకున్నారు, దాన్నే ట్రూస్ అగ్రిమెంట్ అంటున్నారు. ఎవరెవరు దేశాలు? కంబోడియా అండ్ థాయిలాండ్ అనమాట. అండ్ కంబోడియా PM హాన్ మానెట్ అండ్ థాయ్ యాక్టింగ్ PM ప్రజెంట్ ఫమ్తమ్ వెచాయా చాయ్. ఓకే? సో కొంచెం ప్రొనౌన్సియేషన్ తప్పులు ఉండొచ్చు, ఎందుకంటే ఎగ్జాక్ట్గా వాళ్ళ లాంగ్వేజ్ ప్రొనౌన్సియేషన్ రాదు కాబట్టి. ఓకే? సో అది వదిలేసి మనం గుర్తుపట్టాలి. మెయిన్ బేసిక్ ఏంటంటే చాలామంది నన్ను అడుగుతుంటారు, ఇప్పుడు ఎక్కువ కరెంట్ అఫైర్స్ కానీ ఎక్కువ డేటాని మనం ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అని. మీరు మెయిన్గా ఏంటంటే రిపీటెడ్గా చదివినప్పుడు ఎగ్జాక్ట్ ఆన్సర్ గుర్తుండకపోయినా మీకు ఎలిమినేషన్ పద్ధతిలో ఈ 3 కాదు ఇది ఆన్సర్ అని అట్లీస్ట్ రికగ్నైజ్ చేయగలుగుతారు రిపీటెడ్గా రివిజన్ చేసినప్పుడు. ఓకేనా? సో అది సరిపోతుంది. ఆన్సర్ని ఐడెంటిఫై చేయగలిగినా సరిపోతుంది. మీరు ఎగ్జాక్ట్గా ఇక్కడ ఏంటంటే ఫిల్ ఇన్ ద బ్లాంక్ కాదు కదా, మీరు ఎగ్జాక్ట్ ఆన్సర్ రాయాల్సిన పని ఉండదు. ఆన్సర్స్ ఉంటాయి, మీరు గుర్తుపడితే సరిపోతుంది. ఓకేనా? దానికి ఏంటంటే రిపీటెడ్గా ప్రిపేర్ అవ్వాలి. విచ్ 2 countries హ్యావ్ అఫీషియల్లీ జాయిన్డ్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్? మన బ్రిక్స్ బ్యాంక్ ఉంది కదా, అందులో రీసెంట్గా జాయిన్ అయిన 2 countries ఎవరు? కొలంబియా అండ్ ఉజ్బెకిస్తాన్. దీంతో మనకి ఈ రెండింటితో కలిపి 11 nations అయ్యాయి అనమాట. ఓకేనా? ఇది 2015లో బ్రిక్స్ నేషన్స్ అన్నీ కలిపి ఈ బ్యాంక్ని ఎస్టాబ్లిష్ చేసింది. హెడ్ క్వార్టర్స్ వచ్చేటప్పటికి షాంఘై, చైనా. ప్రజెంట్ ప్రెసిడెంట్ ఎవరు? దిల్మా రూసెఫ్. సో ఈ 2 కాకుండా మిగతా 9 countries ఏంటి? ఫస్ట్ బ్రిక్స్ అన్ని కంట్రీస్ ఉంటాయి కదా. సో బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. నెక్స్ట్ అంటే ఇక్కడ మనకి ఆల్రెడీ ఇవి 2, ఇది ఇంకా 2 పోతే ఇంకా మనకి 9 కావాలి. 9లో 1 2 3 4 5 అయిపోయినాయి, అంటే ఇంకా 4 countries కావాలి. ఏంటి ఆ 4 countries అన్నది మీరు కింద అయితే కామెంట్ చేయండి. ఓకేనా? జస్ట్ ఏంటంటే మీకు ఇంకా ఎక్కువ గుర్తుంటుందని నేను చెప్పలేక కాదు, అది కావాలంటే ఇప్పుడైనా చెప్పేయచ్చు. కాకపోతే మీ ఎఫర్ట్ కూడా ఉంటే ఇంకా బాగా గుర్తుంటుంది మీకు. నెక్స్ట్, విచ్ కంట్రీ అనౌన్స్డ్ విత్డ్రాల్ ఫ్రమ్ యునెస్కో నుంచి రీసెంట్గా విత్డ్రా అయిన కంట్రీ ఏది? అది కూడా ఏ రీజన్కి? యాంటీ ఇజ్రాయెల్ బయాస్ ఉంది కాబట్టి విత్డ్రా అయిన కంట్రీ వచ్చేటప్పటికి USA. ఆబ్వియస్గా ఇజ్రాయెల్ సపోర్ట్ చేసే కంట్రీయే కదా యాంటీ ఇజ్రాయెల్ ఉంటే బయటకు వచ్చేది. సో USAనే కదా సపోర్ట్ చేసేది, పెద్ద కంట్రీ మనకి. ఇజ్రాయెల్కి వార్లో కూడా సపోర్ట్ చేసింది. సో అది ఇలాగే ఇంతకుముందు 1984లోను 2017లో కూడా యునెస్కో నుంచి బయటకు వచ్చేసింది అనమాట మనకి USA. అండ్ ఈ యునెస్కో ప్యారిస్ మనకి హెడ్ క్వార్టర్స్ వచ్చేది ప్యారిస్, ఫ్రాన్స్లో అయితే ఉంది. జూలై మంత్కి గాను యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్కి ప్రెసిడెన్సీ వహించిన కంట్రీ ఏదని అడుగుతున్నారు. అది వచ్చేటప్పటికి పాకిస్తాన్. ఈ UNSC ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది? 1945. హెడ్ క్వార్టర్స్ న్యూయార్క్. రీసెంట్గా మనకి బ్రిక్స్లో జాయిన్ అయిన 10th లేటెస్ట్ కంట్రీ ఏంటని అడుగుతున్నారు.
అది వచ్చేటప్పటికి ఇండోనేషియా అనమాట. సో ఇక్కడ ఇక్కడ 0, సో 10th అలా కూడా గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. I0, సో 10th ఇండోనేషియా. అలాగే రీసెంట్గా 17th బ్రిక్స్ సమిట్ అయితే జరిగింది. ఎక్కడ జరిగింది? బ్రెజిల్లో జరిగింది. దాని థీమ్ వచ్చేటప్పటికి స్ట్రెంథనింగ్ గ్లోబల్ సౌత్ కోఆపరేషన్. ఓకే, నెక్స్ట్ ఉక్రెయిన్కి సంబంధించి రీసెంట్గా న్యూ ప్రైమ్ మినిస్టర్గా అపాయింట్ అయింది ఎవరు అని అయితే అడుగుతున్నారు. యూలియా స్వైరైడాంకో. ఓకే, ఈవిడ మనకి పిఎం ఆఫ్ ఉక్రెయిన్ అయితే అయ్యారు. అండ్ ఉక్రెయిన్ క్యాపిటల్ కీవ్. అలాగే మనకి ప్రెసిడెంట్ ఫేమస్ మీకు తెలిసే ఉంటుంది, జెలెన్స్కీ అంటారు కదా ఆయన. నెక్స్ట్ పిఎం రీసెంట్గా విజిట్ చేసిన ఒక కంట్రీ గెస్ట్ ఆఫ్ ఆనర్ కింద ఆయనకి మనకి పిలిచారనమాట 60th ఇండిపెండెన్స్ డేకి. అయితే ఏంటి ఆ కంట్రీ అంటే మాల్దీవ్స్ అనమాట, వాళ్ళ ఇండిపెండెన్స్ డేకి. నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ వాజ్ సస్పెండెడ్ బై థాయిలాండ్స్ కాన్స్టిట్యూషనల్ కోర్ట్. సో థాయిలాండ్ కాన్స్టిట్యూషనల్ కోర్టు వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ని సస్పెండ్ అయితే చేసిందనమాట. ఏంటంటే అక్కడ ఒక ఫోన్ కాల్ లీక్ అయితే అయ్యింది. ఆ ఫోన్ కాల్ లీక్ ఓవర్ కంబోడియా లీడర్, అంటే కంబోడియా లీడర్తో ఈవిడ మాట్లాడిన ఫోన్ కాల్ లీక్ వల్ల మనకి వాళ్ళ కోర్టు, కాన్స్టిట్యూషనల్ కోర్టు ఈవిడ్ని పిఎం నుంచి సస్పెండ్ అయితే చేసిందనమాట. ఆవిడ పేరు షెనావాత్రా. ఓకేనా, సో అది ఇంపార్టెంట్. నెక్స్ట్ ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ సురీనేమ్. సురీనేమ్ అనే దేశానికి ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఎవరు? జెనిఫర్ జెర్లింగ్స్ సైమన్స్. ఓకే, అండ్ సురీనేమ్ క్యాపిటల్ ఏంటి? పారామారిబో. ఇది సౌత్ అమెరికా, ఏదైతే అమెరికన్ కాంటినెంట్లో సౌత్ సైడ్ ఉంటుంది, ఇది మనకి బ్రెజిల్ పైన అనమాట. ఆ కంట్రీకి సంబంధించి ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ అయ్యారు ఇవిడ. నెక్స్ట్ ఇండియా రీసెంట్గా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది ఒక అగ్రిమెంట్ ఒక కంట్రీతో సైన్ చేసుకుంది. ట్రంప్ చాలా రోజుల నుంచి అయితే మాతో యుఎస్తో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేయాలంటూ ఫోర్స్ అయితే చేయడం జరుగుతుంది. బట్ కానీ ఇండియా అయితే సర్ప్రైజింగ్లీ వేరే కంట్రీతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకుంది. అది వచ్చేటప్పటికి యునైటెడ్ కింగ్డమ్ అనమాట. సో ఏంటి 99% ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్స్ కానీ లేదా వాళ్ళ వైపు నుంచి వచ్చే ఎక్స్పోర్ట్స్కి కానీ టారిఫ్ ఏమి ఉండదు. ఓకే, సో అంటే కస్టమ్ డ్యూటీస్ ఇలాంటివి ఎక్కువ ఏమి ఉండవు అనమాట. సో మన రెండు కంట్రీస్ మధ్య అరౌండ్ $US మాట్లాడుకుంటే 56 బిలియన్ యాన్యువల్గా ట్రేడ్ అయితే జరుగుతుంటుంది ఇద్దరి మధ్య. అండ్ ఈ అగ్రిమెంట్ని ఏమంటారు? కాంప్రిహెన్సివ్ ఎకనామిక్ ట్రేడ్ అగ్రిమెంట్, CETA అంటారన్నమాట. శాటా అని కూడా అనొచ్చు. G7 కంట్రీలో ఫస్ట్ టైం G7 కంట్రీలో ఒక కంట్రీ మనకి ప్యాలెస్తైన్ని ఒక కంట్రీగా రికగ్నైజ్ చేసింది. అది ఏం కంట్రీ అంటే ఫ్రాన్స్ అనమాట. ఫ్రాన్స్ రీసెంట్గా మనకి ప్యాలెస్తైన్ని ఒక కంట్రీగా రికగ్నైజ్ అయితే చేసింది. విచ్ 4 కంట్రీస్ లాంచ్డ్ ద ఫస్ట్ ఎవర్ ఎట్సీ అబ్జర్వర్ మిషన్? ఓకే, ఎట్సీ అబ్జర్వర్ మిషన్ని ఏ 4 కంట్రీస్ కలిపి లాంచ్ చేసాయి అని అయితే అడుగుతున్నారు. సో ఇక్కడ మీకు ఒక హింట్ ఇవ్వాలి అనుకుంటే క్వాడ్ నేషన్స్ మీకు తెలిసే ఉంటుంది కదా. సో క్వాడ్ అంటే ఏమేమి వస్తాయి ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఇండియా, జపాన్, USA, ఆస్ట్రేలియా అనమాట. సో ఈ 4 నేషన్స్ కలిపి ఎట్సీ అబ్జర్వర్ మిషన్ అయితే లాంచ్ చేసింది అంటారు విల్లింగ్టన్ డిక్లరేషన్లో భాగంగా. సో మనకి న్యూయార్క్లో ఎలక్షన్స్ అయితే రాబోతున్నాయి అనమాట. సో ఫస్ట్ టైం మనకు ఒక ఫస్ట్ ముస్లిం మేయర్ అయితే అయ్యే ఛాన్స్ ఉంది. ఆయన పేరు వచ్చేటప్పటికి జోహ్రాన్ మామ్డానీ. ఓకే, ఈయన ఒక ఇండియన్ ఆరిజిన్ పొలిటీషియన్ అనమాట. అక్కడ ఈయన కనుక గెలిస్తే ఏమవుతారంటే ఫస్ట్ ముస్లిం మేయర్ అవుతారు న్యూయార్క్కి. వేర్ డిడ్ ద మ్యాసివ్ డ్రగ్ ఫ్యాక్టరీ? రీసెంట్గా ఒక డ్రగ్ ఫ్యాక్టరీ అయితే ఎక్స్ప్లోజన్ జరిగిందనమాట. దానివల్ల ఒక 35 పీపుల్ కూడా చనిపోయారు. ఎక్కడ అని అయితే అడుగుతున్నారు. అది వచ్చేటప్పటికి మన తెలంగాణ, సంగారెడ్డి తెలంగాణలో అయితే జరిగింది. నెక్స్ట్ విచ్ బిలీనియర్ లాంచ్డ్ ఏ న్యూ పొలిటికల్ పార్టీ? అమెరికాలో మీకు జనరల్గా 2 పార్టీస్ ఉంటాయి, డెమోక్రాటిక్, రిపబ్లిక్. అయితే ఇంకా వేరే పార్టీస్ కూడా ఉంటాయి, జనరల్గా గెలిచేవి మాత్రం ఈ 2 ఉంటాయి అనమాట. బట్ అయితే ఫస్ట్ టైం ఒక పెద్ద బిలీనియర్ ఒక పార్టీని అయితే లాంచ్ చేస్తున్నారు వీళ్ళకి పోటీగా. దాని పేరు అమెరికా పార్టీ. ఓకే, సో అది ఎవరు అంటే ఆబ్వియస్లీ ఎలాన్ మస్క్. చాలా యాక్టివ్గా ఉంటారు కదా పాలిటిక్స్లో. మనకి ట్రంప్తో విడిపోయిన తర్వాత ఈ నిర్ణయం అయితే తీసుకున్నారు. విచ్ కంట్రీ బికమ్ ద ఫస్ట్ టు అఫీషియల్లీ రికగ్నైజ్ ద తాలిబాన్ గవర్నమెంట్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్? ఆ తాలిబాన్ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఆఫ్ఘనిస్తాన్లో దాన్ని ఫస్ట్ అఫీషియల్గా రికగ్నైజ్ చేసిన కంట్రీ ఏదని అడుగుతున్నారు. రష్యా అనమాట. రష్యా మనకి తాలిబాన్ గవర్నమెంట్ని రికగ్నైజ్ చేసింది. అంటే అది కూడా ఒక ప్రభుత్వం అని
రికగ్నైజ్ అయితే చేసిందనమాట. రష్యా యొక్క బ్యాన్డ్ లిస్ట్లోంచి తాలిబాన్ని రిమూవ్ చేసేసారు. రీసెంట్గా మనకి ముంబైలో కార్నాక్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో దాన్ని రీబిల్డ్ చేశారు కదా, దాని పేరు మార్చారు అనమాట. ఏమని మార్చారు దాని పేరు అంటే సింధూర్ బ్రిడ్జ్. సో ఇదే మనకు ఆ బ్రిడ్జ్ అనమాట. ఇక్కడ మనకి సీఎం ఎవరు, మహారాష్ట్రకు వచ్చేటప్పటికి దేవేంద్ర ఫడ్నవీస్. సో మను స్క్రిప్ట్స్ అని కొన్ని ఉంటాయి కదా మనకి, అంటే మన పురాతన రాతలు అంటారు, అంటే లైక్ తాళపత్ర గ్రంథాలు ఇటువంటివి ఉంటాయి చూస్తారా, ఏన్షియంట్ రైటింగ్స్, వాటిని హ్యాండ్తో రాస్తారు కదా టైపింగ్ కాకుండా, వాటిని మనుస్క్రిప్ట్స్ అనమాట అంటారన్నమాట. వాటిల్ని డిజిటైజ్ చేస్తున్నారు. ఓకే, ఆ మిషన్ పేరు జ్ఞాన్ భారతం మిషన్ అనమాట. అయితే ఇది ఎవరు లాంచ్ చేశారు అని అయితే అడుగుతున్నారు. నరేంద్ర మోడీ గారు అయితే లాంచ్ చేశారు. అది కూడా మన్ కీ బాత్ ఏదైతే ఉందో దానిలో 124th ఎపిసోడ్ అప్పుడు లాంచ్ అయితే చేశారనమాట. సో దట్ ఏంటి, మన రిచ్ కల్చర్ అండ్ లిటరరీ హెరిటేజ్ అన్నది కోల్పోకుండా ఉంటాం. పేపర్లో ఉంటే ఎప్పుడైనా పోయే ఛాన్స్ ఉంది, బట్ డిజిటల్ చేసేస్తే మనకి ఏంటంటే అది అందుబాటులో ఉంటుంది అన్నట్టు, ఎప్పుడన్నా మళ్ళీ మనం రీకాల్ చేసుకోవచ్చు. అయితే రీసెంట్గా ఒక పోలీస్ స్టేషన్ని ఫస్ట్ ISO సర్టిఫైడ్ పోలీస్ స్టేషన్గా అయితే డిక్లేర్ చేశారు. ఏంటి ఆ పోలీస్ స్టేషన్ పేరు అంటే అర్తున్కల్ పోలీస్ స్టేషన్. ఎక్కడుంది ఇది? కేరళ. ఎవరు ఇది ఇచ్చింది మనకి? సర్టిఫైడ్ బై బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, BIS ఇచ్చిందనమాట. నెక్స్ట్, ఆది తిరుపతిరాయ్ ఫెస్టివల్ ఏ స్టేట్ సెలబ్రేట్ చేసుకుంటుంది అని అయితే అడుగుతున్నారు. ఆబ్వియస్గా పేరు చూసి మీరు అయితే తమిళనాడు లేదా కేరళ అయితే అనుకుని ఉంటారు. ఇది తమిళనాడు వాళ్ళు చేసుకుంటారు. బేసిక్గా ఇది ఒక బర్త్ యానివర్సరీ. తమిళనాడు కింగ్ ఒకళ్ళు రాజేంద్ర చోళ ఉన్నారు కదా, ఆయన బర్త్ యానివర్సరీ అనమాట. ఓకే, బెహ్దీన్ కలాం ఫెస్టివల్ ఇది ఏ స్టేట్ సెలబ్రేట్ చేసుకుంటుంది అని అయితే అడుగుతున్నారు. బేసిక్గా ఇది ఒక గుడ్ హార్వెస్ట్, అంటే మంచిగా పంటలు పండడానికి, అలాగే రిమూవింగ్ బ్యాడ్ స్పిరిట్స్, చెడ్డ ఆత్మలు ఇటువంటివి తరిమేయాలి అన్నట్టు ఈ ఫెస్టివల్ అయితే చేసుకుంటారు. ఇది ఎవరు చేసుకుంటారంటే మేఘాలయ అనమాట. ఇది జంతియా ట్రైబ్ అయితే సెలబ్రేట్ చేసుకుంటారు మెయిన్గా. నెక్స్ట్, ఇది మీకు ఆల్రెడీ కూడా వినే ఉంటారు వేరే మంత్ కరెంట్ అఫైర్స్లో, బెంగళూరు సిటీ యూనివర్సిటీ పేరు అయితే మార్చడం జరిగింది. రీసెంట్గా ఫార్మర్ మన ప్రైమ్ మినిస్టర్ పేరు మీదకి అయితే మార్చారు. మన్మోహన్ సింగ్ సిటీ యూనివర్సిటీ కింద పేరు అయితే మార్చారు. కర్ణాటక క్యాబినెట్ అప్రూవ్ చేసింది ఈ డెసిషన్ని. గౌరీ ఫెస్టివల్ రాజస్థాన్ వాళ్ళు చేసుకుంటారు. అయితే ఏ ట్రైబ్ చేసుకుంటారు అని స్పెసిఫిక్గా అడుగుతున్నారు. అది వచ్చేటప్పటికి బిల్ ట్రైబ్ అనమాట. ఒక 40 day లాంగ్ డ్యాన్స్ డ్రామా ఫెస్టివల్ ఇది. ఓకే, నెక్స్ట్ 44th ఇండియన్ ఎంట్రీ ఇన్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ లిస్ట్. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ లిస్ట్లో 44th ఇండియన్ ఎంట్రీగా నమోదైంది. ఏంటి అంటే మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్ ఆఫ్ ఇండియా. ఇందులో ఏంటంటే మనకి 12 ఫోర్ట్స్ ఉంటాయి కదా, వాటిలన్నింటినీ కలిపి ఇందులో 44th యునెస్కో సైట్ కింద ఇన్స్క్రైబ్ అయితే చేశారనమాట. అయితే ఇందులో 11 ఏమో మహారాష్ట్రలోనే ఉన్నాయి, ఒకటి వచ్చేటప్పటికి తమిళనాడులో ఉంది. అండ్ తమిళనాడులో ఉన్న ఫోర్ట్ పేరు గింగి ఫోర్ట్ అనమాట. అండ్ ఇందులో మీకు శివనేరి, సింధుదుర్గ్, రాయ్గఢ్ ఇలాంటివి చాలా అయితే ఉన్నాయి. అయితే మీరు ఆ 11 సైట్స్ ఏవైతే మహారాష్ట్ర ఉన్నాయో అవి కామెంట్ అయితే చేయండి. అండ్ ఇంతకుముందు 43rd ఏంటి, 42nd ఏంటి అన్నది కూడా ఉంది, చదువుకోవచ్చు మీరు ఇక్కడ. నెక్స్ట్, హూ ఎంటర్ ద గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఫర్ 170 hour భరతనాట్యం పర్ఫార్మెన్స్. 170 hours భరతనాట్యం పర్ఫార్మెన్స్ చేసినందుకు గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో పేరు తెచ్చుకున్నారంట. ఆవిడ పేరేంటి? రెమోనా ఎవెటే పెరీరా. ఓకే, సో ఈవిడ 170 hours భరతనాట్యం అయితే చేసి రికార్డ్ అయితే సృష్టించారు. రీసెంట్గా గణేశోత్సవ్ ఏదైతే మనం వినాయక చవితి టైంలో చేసుకుంటాం కదా, గణేష్ ఫెస్టివల్, దాన్ని స్టేట్ ఫెస్టివల్గా డిక్లేర్ చేసింది. ఏ స్టేట్ అంటున్నారు? మహారాష్ట్ర అనమాట. ఓకేనా, ఇది మనకి జనాలు వాళ్ళ ఇళ్లలో యాక్చువల్గా ప్రైవేట్గా చేసుకునేవాళ్ళు మొదట్లో ఆ ఫెస్టివల్. తర్వాత లోకమాన్య తిలక్, మీకు తెలిసే ఉంటారు కదా, బాలగంగాధర్ తిలక్, ఆయన దీన్ని పబ్లిక్ సెలబ్రేషన్గా 1893లో చేయడం స్టార్ట్ చేసిన వ్యక్తి అనమాట, పాపులరైజ్ చేయడం. ఓకే, ఇండియాస్ ఫస్ట్ వుడెన్ గురుద్వారా ఎక్కడ ఓపెన్ చేశారని అయితే అడుగుతున్నారు. అది వచ్చేటప్పటికి ఫజిల్కా. ఎక్కడుంది ఈ ప్లేస్? పంజాబ్లో అనమాట. అంటే ఏం లేదు, వుడ్తో చేస్తుంటారు ఈ గురుద్వారా మొత్తం. ఓకే, ఫస్ట్ ఇండియన్ టు విన్ ఆస్కార్ ఫర్ మెజిషియన్స్ అవార్డు గెలుచుకున్న ఫస్ట్ ఇండియన్ ఎవరు? అది వచ్చేటప్పటికి సుహానీ షా అనమాట. సో మ్యాజిక్లో ఆవిడకున్న ఎక్సలెన్స్ని గుర్తించి ఈ అవార్డు అయితే ఇచ్చారు. హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్లో స్టార్ రిసీవ్ చేసుకున్న ఫస్ట్ ఇండియన్ ఎవరని అయితే అడుగుతున్నారు. అది వచ్చేటప్పటికి దీపికా పడుకోన్.
ఆర్ దీపికా పడుకునే. ఓకే, సో ఈవిడ ఫస్ట్ ఇండియన్ అనమాట ఇటువంటి ఒక రికగ్నైజేషన్ తెచ్చుకున్న వ్యక్తిగా, అంటే ఇండియన్. రీసెంట్గా మనకి WSIS ఛాంపియన్ అవార్డు జెనీవాలో అయితే ఇచ్చారనమాట. డిజిటల్ గవర్నెన్స్ యాప్ ఒకదానికి ఇచ్చారు మన ఇండియాలో, ఇండియన్ యాప్. ఏంటి దాని పేరంటే మేరీ పంచాయత్ యాప్ అనమాట. డిజిటల్ గవర్నెన్స్ ఫర్ లోకల్ బాడీస్కి, అంటే స్థానిక సంస్థలు అంటారు కదా, వాటి యొక్క డిజిటల్ గవర్నెన్స్ కోసం తీసుకొచ్చారు. దానిలో ఈ యాప్ యొక్క ఎక్సలెన్స్ని గుర్తించి ఈ అవార్డు అయితే ఇచ్చారు. అక్కడ జెనీవా, స్విట్జర్లాండ్లో ఉంటుంది, అక్కడ ఇచ్చారనమాట. అయితే WSIS అంటే ఏంటి అని డౌట్ రావచ్చు మళ్ళీ మీకు. W అంటే వరల్డ్, S అంటే సమ్మిట్, వరల్డ్ సమ్మిట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సొసైటీ. ఓకే, వరల్డ్ సమ్మిట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సొసైటీ. ఓకే, WSIS వాళ్ళు ఇచ్చారు. నెక్స్ట్ 2025 యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ అవార్డు ఎవరికి వచ్చింది? ఇది మనకి వర్షా దేశపాండే, ఈవిడికైతే వచ్చిందనమాట. సతారా, మహారాష్ట్ర నుంచి అనమాట. ఈవిడ ఒక అడ్వకేట్. కాకపోతే ఈవిడికి దేనికి ఇచ్చారు? వర్క్ ఆన్ జెండర్ ఈక్వాలిటీ కోసం వర్క్ చేసినందుకు ఈ అవార్డు అయితే ఇచ్చారనమాట. మెయిన్గా సెక్స్ సెలెక్టివ్ అబార్షన్స్, అంటే అమ్మాయి అయితే పుట్టక ముందే చంపేస్తారు చూసారా, అలాంటివి ప్రివెంట్ చేసినందుకు ఈ అవార్డు అయితే ఇచ్చారనమాట. గ్రాండ్ కాలర్ ఆఫ్ నేషనల్ ఆర్డర్ ఆఫ్ సదరన్ క్రాస్, ఈ హయ్యెస్ట్ ఆనర్ అనమాట ఒక కంట్రీకి. ఇది మనకి రీసెంట్గా PM మోడీ గారికి అయితే ఇచ్చారు. ఎవరు, ఏ కంట్రీ అంటే ఇది వచ్చేటప్పటికి బ్రాజిల్ ఇచ్చింది. బ్రాజిల్ ప్రెసిడెంట్ ఎవరు? లూలా డా సిల్వా. ఓకే, ఆర్డర్ ఆఫ్ మోస్ట్ ఏన్షియంట్ వెల్విస్యా మిరాబిలిస్. ఓకే, ఇది కూడా సేమ్ సివిలియన్ ఆనర్ ఒక కంట్రీకి, ఇది కూడా PM మోడీ గారికి ఇచ్చారు. ఇది ఎవరు ఇచ్చింది కంట్రీ అంటే నమీబియా అనమాట. ఓకే, దీంతో మనకి 27 ఇంటర్నేషనల్ ఆనర్స్ PM మోడీ గారికి అయితే వచ్చాయి టోటల్గా. నమీబియా ప్రెసిడెంట్ పేరేంటి? నితుంబో నాంది నిదిత్వా. ఓకే, సో ఈవిడ మనకి ప్రెసిడెంట్. సో అదనమాట. నెక్స్ట్ IESA ఇండస్ట్రీ ఎక్సలెన్స్ అవార్డ్ 2025 అండర్ బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ లీడర్షిప్ ఏ స్టేట్ గెలుచుకుంది? ఇది వచ్చేటప్పటికి తెలంగాణ గెలుచుకుంది అనమాట. నెక్స్ట్, హూ వర్ ద రిసిపియన్స్ ఆఫ్ యునైటెడ్ నేషన్ మండేలా అవార్డ్ 2025 ఎవరికి వచ్చింది అని అయితే అడుగుతున్నారు. బ్రెండా రెయినాల్డ్స్ అండ్ కెనెడీ ఓడి. ఈ రెయినాల్డ్స్ ఏదైతే ఉన్నారో, మనకి పెన్ పేరు ఉంది కదా, ఆవిడ కెనడాకి చెందిన వ్యక్తి. ఈ ఓడేడి ఈయన కెన్యాకి చెందిన వ్యక్తి అనమాట. వీళ్ళకి యునైటెడ్ నేషన్ మండేలా అవార్డు అయితే వచ్చింది. సర్వీస్ టు హ్యుమానిటీ కోసం ఈ అవార్డు అయితే ఇచ్చారు. అయితే మండేలా డే ఎప్పుడు? 18 జూలై. ఓకే, సేమ్ జూలై మంతే, 18th జూలై మండేలా డే. నెక్స్ట్, కీ టు ద సిటీ అనే బిరుదు ఆర్ అవార్డు ఈ మనకి మోడీ గారు అయితే రిసీవ్ చేసుకున్నారు. అయితే ఎవరు ఇచ్చిన కంట్రీ కూడా ఇచ్చేసారు, అర్జెంటీనా. అయితే అర్జెంటీనా క్యాపిటల్ ఏంటంటున్నారు? ఈజీ, ఇది మీకు బ్యూనస్ ఐరిస్ అనమాట. అయితే ఈయన 57 ఇయర్స్ తర్వాత, ఓకే 57 ఇయర్స్ తర్వాత ఫస్ట్ PM అనమాట విజిట్ చేయటం అర్జెంటీనా. మన PMs 57 ఇయర్ అయిపోయిందనమాట అర్జెంటీనా విజిట్ చేసి. ఈ బిట్ ఇందాక మనం చదివాం, గ్రాండ్ కాలర్ ఆఫ్ నేషన్ ఆఫ్ సదరన్ క్రాస్ బ్రాజిల్. ఓకే, ఆల్రెడీ చదివిన బిట్ ఇది. అయితే ఇదేంటంటే ఎప్పుడు వచ్చింది ఇది మనకి? ఈయన ఓన్లీ బ్రెజిలే వెళ్ళలేదనమాట. గానా, త్రినిడాడ్ అండ్ టొబాగో, అర్జెంటీనా, నమీబియా, ఇలా ఈ 5 కంట్రీస్ కలిపి వెళ్ళారనమాట. ఓకే, ఆ టూర్లో అది మెయిన్గా ఈ పాయింట్ కోసం ఈ క్వశ్చన్ మళ్ళీ ఇంక్లూడ్ చేశాను. నెక్స్ట్, ఆర్డర్ ఆఫ్ రిపబ్లిక్ ఆఫ్ ట్రినిడాడ్ అండ్ టొబాగో, ఈ అవార్డు కూడా PM మోడీ గారికి అయితే వచ్చిందనమాట. ఓకే, ఇది కూడా వాళ్ళ నేషన్ సంబంధించిన హైయెస్ట్ ఆనర్ అనుకోవచ్చు. అండ్ ట్రినిడాడ్ అండ్ టొబాగో ఒక కరేబియన్ కంట్రీ. ఓకే, దీనికి ప్రెసిడెంట్ ఎవరు? క్రిస్టినీ కార్లా కంగాలో. ఓకే, సో ఎలా అయినా అనుకోవచ్చు. నెక్స్ట్, పెన్ ట్రాన్స్లేట్స్ అవార్డ్ 2025 వన్స్ ఎలిఫెంట్స్ లివ్డ్ హియర్ అనే బుక్కి ఇచ్చారనమాట. ఈ బుక్ ఎవరు రాశారు అని అంటున్నారు? గీతాంజలి శ్రీ అనమాట. అయితే ఈవిడ రాసిన ఇంకో ఫేమస్ బుక్ ఉంది, టూంబ్ ఆఫ్ శాండ్స్. అయితే దీనికి ఇంటర్నేషనల్ బుక్కర్ ప్రైజ్ వచ్చింది. సో మీరు ఒకవేళ బుక్ పేరేంటి అని అడగగానే ఇది ఫేమస్ కాబట్టి ఇది పెట్టే ఛాన్స్ ఉంది. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు వచ్చిన అవార్డు పేరు పెన్ అవార్డు. ఓకే, అండ్ ఆ బుక్ పేరు వన్స్ ఎలిఫెంట్స్ లివ్డ్ హియర్, ఈసారి వచ్చిన అవార్డు పేరు, బుక్ పేరు. హూ వాజ్ ఆనర్డ్ విత్ GP బిర్లా మెమోరియల్ అవార్డ్.
ఈ అవార్డు ఎవరికి ఇచ్చారు? ఫర్ కాంట్రిబ్యూషన్ ఇన్ సైన్స్ అండ్ పబ్లిక్ సర్వీసెస్లో భాగంగా ఈ అవార్డు ఇచ్చారు. ఎవరికి ఇచ్చారు అంటే డాక్టర్ వి నారాయణన్. ఈయన ఎవరో మీకు ఇప్పటికే తెలిసి ఉంటుంది, ఇస్రోకి సంబంధించిన చీఫ్ అనమాట ఈయన. నెక్స్ట్ పెన్ ప్రింటర్ అవార్డు. ఈ అవార్డు ఎవరికి వచ్చింది? ఇందాకటిది వేరు, ఇందాకటిది పెన్ ట్రాన్స్లేట్స్ అవార్డు, ఇది పెన్ ప్రింటర్ అవార్డు అనమాట. ఓకే, ఇది ఎవరికి వచ్చింది అంటే లైలా అబోలిలా. ఓకే, సో ఈవిడ సుడానీ స్కాటిష్ ఆథర్, ఈవిడికైతే ఈ అవార్డు అయితే వచ్చింది. దేనికంటే మైగ్రేషన్, ఫెయిత్ అండ్ ఉమెన్స్ లైఫ్, దీని మీద రాసిన దాని గురించి ఆ వర్క్ కోసం అయితే ఇచ్చారనమాట. నెక్స్ట్ కళింగరత్న అవార్డు ఎవరికి వచ్చింది? జూలైలోనే వచ్చింది, ధర్మేంద్ర ప్రధాన్కి అయితే వచ్చిందనమాట. ఈయన ఎవరు? మన ఎడ్యుకేషన్ మినిస్టర్. అంటే ఎవరు ఇచ్చారు? ద్రౌపది ముర్ము గారు అయితే ఇచ్చారు. ఎక్కడ అంటే ఒడిస్సా కటక్లో అయితే జరిగింది ఈ ఈవెంట్. విచ్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ వాజ్ డిక్లేర్డ్ బై యుఎస్ యాజ్ ప్రాక్సీ ఆఫ్ లష్కరే తాయిబా ఆఫ్టర్ ద పహల్గామ్ అటాక్. పహల్గామ్ అటాక్ జరిగిన తర్వాత యుఎస్ఏ మనకి ఒక ఆర్గనైజేషన్ని లష్కరే తోయిబాకి ప్రాక్సీ కింద డిక్లేర్ చేసింది అనమాట. ఏంటి అంటే దాని పేరు ద రెసిస్టెంట్ ఫ్రంట్. దాని పేరు అంటే ఏదైతే పహల్గామ్ అటాక్ ఉందో వీళ్ళే చేసామని క్లెయిమ్ చేసుకున్నారు అనమాట. వీళ్ళనైతే డిక్లేర్ చేసింది టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా యుఎస్ఏ. నెక్స్ట్ విచ్ హెలికాప్టర్ డిడ్ ద ఇండియన్ ఆర్మీ రిసీవ్స్ యాజ్ ద ఫస్ట్ బ్యాచ్ ఫ్రమ్ యుఎస్ఏ నుంచి మనకు ఒక హెలికాప్టర్కి సంబంధించి ఒక బ్యాచ్ అయితే, అంటే మనం కొంటూ ఉంటాం కదా ఆర్మ్స్ కానీ వెపన్స్ ఇటువంటివి మనం కొంటూ ఉంటాం వేరే కంట్రీస్ నుంచి, కొన్నిసార్లు మనం ఎక్స్పోర్ట్ కూడా చేస్తాం. అయితే ఈ హెలికాప్టర్స్ని యుఎస్ నుంచి మనం కొన్నాం అనమాట. అయితే ఫస్ట్ బ్యాచ్ వచ్చింది, దాని పేరు అపాచే AH-64E. ఇది ఇంపార్టెంట్, ఇది అడుగుతారు, ఇలాంటి పేర్లు గుర్తుపెట్టుకోవాలి. ఆర్ అది ఇచ్చేసి ఏ కంట్రీ అని అడుగుతారు. మనం జనరల్గా రష్యాని ఎక్కువ మంది పెట్టే ఛాన్స్ ఉంది, బట్ ఇవి యుఎస్ఏ. INS తమాల్ F-71 కమిషన్ చేశారు రీసెంట్గా ఇండియన్ నేవీలో. అయితే ఇది ఎక్కడ బిల్డ్ చేశారు అంటే ఇది రష్యాలో. ఓకే, యంతర్ షిప్ యార్డ్, ఓకే, కాలింగ్రాడ్ రష్యా, అక్కడైతే బిల్డ్ చేశారు అనమాట. అండ్ ఇది ఒక తల్వార్ క్లాస్ ఫ్రిగేట్. అంటే ఇక్కడ మనకి ఫ్రిగేట్స్, సబ్మెరైన్స్ ఇలా చాలా ఉంటాయి రకాలు. ఇది తల్వార్ క్లాస్ ఫ్రిగేట్. ఆకాష్ ప్రైమ్ అన్నది ఏ టైప్ ఆఫ్ మిసైల్ అని అయితే అడుగుతున్నారు. ఆకాష్ ప్రైమ్ అన్నది సర్ఫేస్ టు ఎయిర్, సర్ఫేస్ నుంచి ఎయిర్లోకి వెళ్ళి దాడి చేసే ఒక మిసైల్ అనమాట. ఆల్మోస్ట్ 4500 మీటర్స్ వరకు వెళ్తుంది. ఇది విత్ ఇన్ 25 to 30 ఏరియాస్ మధ్యలో ఏ థ్రెట్ ఉన్నా కూడా న్యూట్రలైజ్ చేయగలదు. ఇది న్యూట్రలైజ్ చేయగలదంటే వాళ్ళు వేసిన దాన్ని మనం కౌంటర్ చేయొచ్చు అనమాట, మన మీద పడకుండా. అట్లా డిఫెన్స్ ఇది. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఫస్ట్ ఇండిజినస్ డ్రైవింగ్ సపోర్ట్ వెజల్ ఇండక్టెడ్ బై ఇండియన్ నేవీ? రీసెంట్గా ఇండియన్ నేవీ ఫస్ట్ ఇండిజినస్ అంటే మన సొంత డ్రైవింగ్ సపోర్ట్ వెజల్ని అయితే బిల్డ్ చేశారంట, ఇండక్ట్ చేశారు. అంటే మన దానిలోకి తీసుకున్నారు కమిషన్కి. దాని పేరు వచ్చేటప్పటికి INS నిస్తార్. ఇది హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ విశాఖపట్నం వాళ్ళు బిల్డ్ చేశారు. ఇది కూడా అడిగే ఛాన్స్ ఉంది. ఓకే, సబ్మెరైన్స్ రెస్క్యూ కోసం బాగా హెల్ప్ అవుతుంది ఇది, అప్ టు 300 మీటర్స్ వరకు. విచ్ ఇండిజినస్ స్టెల్త్ ఫ్రిగేట్ ప్రాజెక్ట్ 17A అంటారు, రీసెంట్గా ఇండియన్ నేవీకి డెలివర్ చేశారంట. ఏంటి అది అంటే INS ఉదయగిరి. ఓకే, ప్రాజెక్ట్ 17Aలో భాగంగా INS ఉదయగిరిని మనకి రీసెంట్గా ఇండియన్ నేవీకి డెలివర్ చేశారు. ఎవరు మనకి బిల్డ్ చేసింది? మజగాన్ డాక్ షిప్ యార్డ్ లిమిటెడ్. ఇది సెకండ్ షిప్ ఈ ప్రాజెక్ట్ 17Aలో. ఇండియన్ ఆర్మీస్ ఎక్సైజ్ డ్రోన్ ప్రహార్ ఎక్కడ జరిగింది? ఈ ఎక్సైజ్ అంటే అరుణాచల్ ప్రదేశ్లో జరిగిందనమాట, సియాంగ్, ఈస్ట్ సియాంగ్ డిస్ట్రిక్ట్లో. రీసెంట్గా ఆపరేషన్ కల్నేమి అని అయితే ఒకటి జరిగింది. ఏ స్టేట్ లాంచ్ చేసిందని అడుగుతున్నారు. బేసిక్గా ఈ ఆపరేషన్ ఎవరి మీద? ఫేక్ సెయింట్స్, ఏదైతే దొంగ బాబాలు ఉంటారు కదా వాళ్ళ మీద అనమాట. ఉత్తరాఖండ్ ప్రభుత్వం అయితే లాంచ్ చేసింది. ఫేక్ సెయింట్స్ అంటే సనాతన ధర్మాన్ని డ్యామేజ్ చేస్తూ ఫేక్ బాబాలు, ఫేక్ సాధువులు తిరుగుతుంటారు కదా, వాళ్ళని పట్టుకుంటారు అనమాట ఇందులో. విచ్ ఆపరేషన్ ఇన్ జూలై న్యూట్రలైజ్డ్ 3 పాకిస్తానీ LET టెర్రరిస్ట్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్? రీసెంట్గా మనం జమ్మూ అండ్ కాశ్మీర్లో 3 టెర్రరిస్ట్ని పాకిస్తానీ లష్కరే తోయిబా టెర్రరిస్టులని న్యూట్రలైజ్ అంటే చంపేసాం అనమాట, అంటే అరికట్టాం అనొచ్చు. అది ఏ ఆపరేషన్ ద్వారా అంటే ఆపరేషన్ మహాదేవ్ అనమాట. ఓకే, నెక్స్ట్ అమర్నాథ్ యాత్రకి సెక్యూర్డ్గా యాత్రికుల యొక్క సెక్యూరిటీ కోసం లాంచ్ చేసిన ఆపరేషన్, ఇండియన్ ఆర్మీ లాంచ్ చేసిన ఆపరేషన్ పేరేంటి
అని అడుగుతున్నారు. అది వచ్చేటప్పటికి ఆపరేషన్ శివ. ఆపరేషన్ మహాదేవ్ వేరు, ఆపరేషన్ శివ వేరు, డిఫరెన్స్ అర్థం చేసుకోండి. అందుకే రెండు పక్కన ఇచ్చాను. ఇది అమర్నాథ్ యాత్ర యొక్క సేఫ్టీ కోసం చేసిన ఆపరేషన్. ఇది జీ లాంగ్ ట్రీటీ ఏ 2 కంట్రీస్ మధ్యలో సైన్ అయ్యింది. ఇది వచ్చేటప్పటికి యూకే అండ్ ఆస్ట్రేలియా అనమాట. ఇది ఒక 50-year డిఫెన్స్ అగ్రిమెంట్ అనమాట. ఆస్ట్రేలియా న్యూక్లియర్ పవర్డ్ సబ్మెరైన్స్ని బిల్డ్ చేసుకోవడంలో సపోర్ట్ చేస్తుంది అనమాట. ఇండియన్ కోస్ట్ గార్డ్ యొక్క ఫాస్ట్ పెట్రోల్ వెజల్ అటల్ ఎక్కడ కమిషన్ చేశారు, ఏ స్టేట్లో అని అయితే అడుగుతున్నారు. అది వచ్చేటప్పటికి గోవా, అండ్ బిల్డ్ చేసింది కూడా గోవా షిప్ యార్డ్ లిమిటెడే. ప్రజెంట్ ఇథనాల్ బ్లెండింగ్ గురించి చాలా న్యూస్ మీరు వినే ఉంటారు. అయితే ప్రజెంట్ స్టేటస్ ఏంటి, కరెంట్ స్టేటస్ మన పెట్రోల్లో ఇండియా ఎంత ఎథనాల్ పర్సంటేజ్ బ్లెండ్ చేస్తుంది ప్రజెంట్ 2025 స్టేటస్ అంటే 20% అనమాట. యాక్చువల్గా టార్గెట్ 2030 వరకు ఉంది, 5 years ముందే అచీవ్ చేసేసింది ఇండియా. బేసిక్గా ఏంటంటే ఎథనాల్ అంటే ఒక చెరుకు లాంటి తీసే ఒక చెరుకు రసం లాంటిది అనుకోవచ్చు, పెట్రోల్లో కలుపుతారు అనమాట. సో దట్ ఫాజిల్ ఫ్యూయల్స్ ఇంపోర్ట్ కొంచెం తగ్గించుకోవడానికి. ఓకే, నెక్స్ట్ రీసెర్చ్ డెవలప్మెంట్ అండ్ ఇన్నోవేషన్ RDI స్కీమ్ అయితే అప్రూవ్ అయింది కదా. దానికి టోటల్ అవుట్లే మొత్తం బడ్జెట్ అన్నట్టు ఎంత అని అయితే అడుగుతున్నారు, 1 lakh crores అది. సో బేసిక్గా ప్రైవేట్ సెక్టర్ వాళ్ళకి లాంగ్ టర్మ్ ఫైనాన్సింగ్కి లో కాస్ట్ ఆర్ నిల్ కాస్ట్లో మనకి లోన్స్ లాగా ఇస్తారు డెవలప్మెంట్ అండ్ ఇన్నోవేషన్ కోసం. ఓకే, సో ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ నోడల్ డిపార్ట్మెంట్ అంటే హెడ్ డిపార్ట్మెంట్ అన్నట్టు. విచ్ కంపెనీ బికమ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ ఫిక్స్డ్ వైర్లెస్ యాక్సెస్ ప్రొవైడర్ ఇన్ 2025? లార్జెస్ట్ ప్రొవైడర్ ఎవరు ప్రపంచంలోనే అంటే, గ్లోబల్గా ప్రపంచంలోనే అంటే రిలయన్స్ జియో అనమాట. సో ఫిక్స్డ్ వైర్లెస్ యాక్సెస్ సర్వీస్ అంటే ఇంతకుముందు మనకి T-Mobile అయితే ఉండేది, అమెరికన్ కంపెనీ, దాన్ని కూడా దాటేసి వరల్డ్స్ లార్జెస్ట్ అయ్యిందనమాట. అంటే బ్రాడ్బ్యాండ్ వితౌట్ కేబుల్స్ ఇవ్వటంలో. ఈ స్టాటిస్టికల్ రివ్యూ ఆఫ్ వరల్డ్ ఎనర్జీ 2025 ప్రకారం ఏ కంట్రీని ఇండియా దాటేసి 4th లార్జెస్ట్ బయోఫ్యూయల్ యూజర్ కింద మారింది అని అయితే అడుగుతున్నారు. చైనాని అయితే మనం దాటామన్నమాట. ఇండియా బికమ్ 4th లార్జెస్ట్ బయోఫ్యూయల్ యూజర్. అంటే ఈ గోబర్ గ్యాస్ ఇటువంటివి ఉంటాయి చూసారా, వేస్ట్ నుంచి మనం ఎలక్ట్రిసిటీ ఆర్ ఫ్యూయల్ కింద వాడుతుంటాం కదా, అది బయో. ఓకే, సో మనకంటే ముందున్న 3 ఏంటి మరి ఇప్పుడు? USA, బ్రెజిల్, ఇండోనేషియా. నెక్స్ట్, వేర్ విల్ టెస్లా లాంచ్ ఇట్స్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ సెంటర్? టెస్లా రీసెంట్గా మనకి ఫస్ట్ ఎక్స్పీరియన్స్ సెంటర్ అయితే లాంచ్ చేస్తుంది కదా, ఎక్కడ అని అయితే అడుగుతున్నారు. ఓకే, టెస్లా షోరూమ్ అనుకోవచ్చు మీరు, అంటే దాన్ని ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే మీరు అక్కడ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ముంబై అనమాట అది. రీసెంట్గా మనకి ఏ బ్యాంక్ ఇండియాలో 4 million ఇండియన్ హోమ్స్ని ఫైనాన్షియల్ ఇయర్ 27 కల్లా సోలారైజ్ చేస్తామని టార్గెట్ అనౌన్స్ చేసిన బ్యాంక్ ఏది అని అయితే అడుగుతున్నారు. అది వచ్చేటప్పటికి SBI. సోలారైజ్ చేయటం అంటే ఇప్పుడు సూర్యుడి శక్తితో సోలార్ ప్యానల్స్తో పవర్ జనరేట్ చేసి దాన్ని యూజ్ చేసుకునే విధంగా చేస్తారనమాట. 4 trillion వాల్యూ రీచ్ అయిన ఫస్ట్ కంపెనీ ఏది అని అడుగుతున్నారు. 4 trillion వాల్యూ అంటే చాలా దేశాల యొక్క GDP కంటే చాలా ఎక్కువ వాల్యూ ఉన్న కంపెనీ అనమాట. సో అది దాటిన ఫస్ట్ కంపెనీ ఎవరు? NVIDIA. గ్రాఫిక్ కార్డ్స్ చేస్తుంటారు వీళ్ళు. ఓకే, సో ఈ AI వచ్చాక ఈ కంపెనీ యొక్క వాల్యూ అన్నది ఇంకా పెరిగిపోయింది. ఇండియా సైన్డ్ 5-year DAP ఫెర్టిలైజర్ అగ్రిమెంట్ అన్నది సైన్ చేశారంట. విత్ విచ్ కంట్రీస్ ఫర్మ్ మాదెన్? ఏ కంట్రీతో కుదుర్చుకుందని అయితే అడుగుతున్నారు. అది వచ్చేటప్పటికి సౌదీ అరేబియాతో అనమాట. సౌదీ అరేబియా ఫర్మ్ మాదెన్ ఏదైతే ఉందో దాంతో 5-year DAP ఫెర్టిలైజర్ డీల్ అయితే కుదుర్చుకుంది. దీనిలో భాగంగా 3.1 million DAP అన్నది మనకి సప్లై అయితే చేస్తారు యాన్యువల్గా. విచ్ కంట్రీ బికమ్ ద 21st member టు అడాప్ట్ యూరో? యూరో కరెన్సీ ఏదైతే మన నోట్లు డాలర్లు ఎలాగో యూరో కూడా ఒక కరెన్సీ కదా, దాన్ని అడాప్ట్ చేసుకున్న 21st member కంట్రీ ఏదంటున్నారు, అది బల్గేరియా. బల్గేరియా యొక్క క్యాపిటల్ ఏంటి? సోఫియా. హరేలా ఫెస్టివల్ అని ప్లాంటింగ్ lakhs ఆఫ్ సాప్లింగ్స్, మొక్కలు నాటే ఫెస్టివల్ అనుకోవచ్చు. అది ఏ స్టేట్ సెలబ్రేట్ చేసుకుంటుంది అని అయితే అడుగుతున్నారు. ఉత్తరాఖండ్ అనమాట. సో 5 lakh సాప్లింగ్స్ అన్నవి ప్లాంట్ చేశారంట అక్రాస్ స్టేట్ మొత్తం. ఇండియా యొక్క ఫస్ట్ 50 kilowatt జియోథర్మల్ పవర్ ప్లాంట్ ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారో అని అయితే అడుగుతున్నారు. ఇదేంటంటే ఇది ఒక చాలా కొత్త కాన్సెప్ట్ లాంటిది అనమాట. అంటే ఇప్పుడు భూమి ఇంటీరియర్లో చాలా వేడి అయితే ఉంటుంది కదా,
దాన్ని యూజ్ చేసుకుని ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తారనమాట. సో అలాంటిది ఎక్కడ మనకి చేశారంటే తవాంగ్ అరుణాచల్ ప్రదేశ్లో ఫస్ట్ టైం మనకి బిల్డ్ చేశారు. అది కూడా ఇండిజినస్గా, అంటే సొంతంగా మన టెక్నాలజీతో. మ్యాసివ్ 8.7 మ్యాగ్నిట్యూడ్ ఎర్త్క్వేక్ అయితే వచ్చింది రీసెంట్గా రష్యా దగ్గరలో. అయితే అది ఎక్కడ, ఏ ఏరియా అని అడుగుతున్నారు. కామ్చట్కా పెనిన్సులా, ఓకేనా, అక్కడైతే 8.7 మ్యాగ్నిట్యూడ్తో ఎర్త్క్వేక్ అయితే రీసెంట్గా వచ్చింది. 33rd UN క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్ COP33 2028లో ఎక్కడ జరగబోతుంది అని అడుగుతున్నారు. అది 2028లో ఇండియాలోనే జరగబోతుంది. COP అంటే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అంటారు, అండర్ UNFCCC. ఓకే, ఇది మనకి 1992లో అడాప్ట్ చేసుకున్నారు. రీసెంట్గా గార్సినియా కుస్మే, ఓకే, ఇదొక న్యూ ట్రీ స్పీసీస్ అనమాట. దీన్ని డిస్కవర్ చేశారు. ఎక్కడ డిస్కవర్ చేశారంటే అస్సాం. ఓకే, ఇలా ఉంటుంది. ఆ ట్రీని డిస్కవర్ చేశారనమాట. అంటే మనకి భూమి మీద ఇంకా తెలియని ప్రాణులు కానీ ఇంకా పూర్తిగా మనం దాని గురించి కనిపెట్టని చాలా ఇంకా ఉన్నాయన్నమాట. అందులో ఒక్కోటి మెల్లమెల్లగా ఒక్కోసారి మనకి ఇట్లా డిస్కవర్ చేస్తుంటారు. గార్సినియా కుస్మే దాని పేరు. ఓకే, నెక్స్ట్ రైన్ ఫారెస్ట్ ఆఫ్ యాట్సినానా ఎక్కడుంది. ఓకే, ఇది వచ్చేటప్పటికి మడగాస్కర్లో అయితే ఉందన్నమాట. ఇది రీసెంట్గా యునెస్కో డేంజర్ లిస్ట్లోంచి తీసేశారు. ఇంతకుముందు ఇక్కడ ఇల్లీగల్ లాగింగ్ అంటే చెట్లు నరకడం లాంటివి చేసేవాళ్ళు అనమాట. ఇప్పుడు కొంచెం తగ్గింది, అందుకే తీసేశారు. అలాగే దీంతో పాటు అబూమినా ఈజిప్ట్, అలాగే గడామస్ లిబియాని కూడా రిమూవ్ చేసేసారు అనమాట. ఓకే, సో ఈ 3 నేమ్స్ గుర్తుపెట్టుకోవాలి మీరు, వీటిని రిమూవ్ చేశారు. కజిరంగా టైగర్ రిజర్వ్ ఎక్కడుంది. సో ఇదేంటి స్టాటిక్ క్వశ్చన్లా ఉంది అనిపించచ్చు. బేసిక్గా ఏంటంటే రీసెంట్గా 3rd హైయెస్ట్ టైగర్ డెన్సిటీ అన్న ప్లేస్ గ్లోబల్గా ఇక్కడ మనకి ఈ కజిరంగా టైగర్ రిజర్వ్కి వచ్చింది. సో అందుకని అలా అడుగుతారు. ఎగ్జాక్ట్గా 3rd డెన్సిటీ అడగకుండా కజిరంగా ఎక్కడుందని అడగచ్చు. స్టాటిక్ కూడా కరెంట్ అఫైర్స్లో న్యూస్లో ఉన్నట్ల మీదే అడుగుతారు ఎక్కువగా. ఇప్పుడు ఇది ఎక్కడుంది మనకి కజిరంగా టైగర్ రిజర్వ్ అంటే అస్సాం. అలా కాకుండా 3rd హైయెస్ట్ టైగర్ రిజర్వ్ డెన్సిటీ, టైగర్ డెన్సిటీ ఉన్న ప్లేస్ ఏది అంటే కజిరంగా టైగర్ రిజర్వ్. అలాగే వరల్డ్స్ లార్జెస్ట్ 1 హార్న్డ్ రైనో పాపులేషన్ ఉన్న ప్లేస్ కూడా ఇదే అనమాట. అలాగే యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ కూడా ఇది. నెక్స్ట్ ఇండియాస్ ఫస్ట్ నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ఆఫ్ అర్బన్ లోకల్ బాడీ చైర్పర్సన్స్ ఎక్కడ జరిగింది అని అయితే అడుగుతున్నారు. గురుగ్రామ్. అండ్ దీన్ని ఇనాగ్రేట్ చేసింది కూడా మన లోక్సభ స్పీకర్ ఓం బిర్లా గారు. అండ్ దీని థీమ్ ఏంటి, రోల్ ఆఫ్ అర్బన్ లోకల్ బాడీస్ ఇన్ స్ట్రెంథనింగ్ కాన్స్టిట్యూషనల్ డెమోక్రసీ అండ్ నేషనల్ బిల్డింగ్. కాన్స్టిట్యూషనల్ డెమోక్రసీ కానీ నేషనల్ బిల్డింగ్కి స్ట్రెంథనింగ్ చేయడంలో లోకల్ బాడీస్ యొక్క రోల్ ఏంటి అన్నది థీమ్ అనమాట. లోకల్ బాడీస్ అంటే మళ్ళీ చెప్తున్నా స్థానిక సంస్థలు అంటారు తెలుగులో. ఓకే, వేర్ ఈజ్ 15th కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ టు ద రామ్సర్ కన్వెన్షన్ ఎక్కడ జరిగింది అని అయితే అడుగుతున్నారు. దీన్నే COP15 అని కూడా అనొచ్చు. సో ఇది విక్టోరియా ఫాల్స్ జింబాబ్వేలో అయితే జరిగింది. అండ్ దీనికి ఇండియా తరఫున ఎవరు అటెండ్ అయ్యారు, భూపేందర్ యాదవ్ గారు, మన ఎన్విరాన్మెంట్ మినిస్టర్ అనమాట. ఫస్ట్ గ్లోబల్ కాన్ఫరెన్స్ ఆన్ మనుస్క్రిప్ట్ హెరిటేజ్. రీసెంట్గా ఇందాక చెప్పా కదా, మనుస్క్రిప్ట్ అంటే ఏంటి, తాళపత్ర గ్రంథాలు అలాంటివి ఉంటాయి కదా అవి. సో వాటికి సంబంధించి ఫస్ట్ గ్లోబల్ కాన్ఫరెన్స్ జరిగింది. ఎక్కడ అంటే న్యూఢిల్లీ అనమాట. టైటిల్ రిక్లైమింగ్ ఇండియాస్ నాలెడ్జ్ లెగసీ. ఇది ఒక 3-day ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్. నెక్స్ట్ ఫస్ట్ ఆస్ట్రో టూరిజం ఫెస్టివల్ అన్నది ఎక్కడ జరిగింది, సైంటిఫిక్ టూరిజం కోసం తీసుకొచ్చారు. ఇది లడాఖ్లో అయితే జరిగింది. సో లడాఖ్లో ఆ స్కైస్ మీరు చూస్తున్నట్టయితే ఎంత క్లియర్గా ఉన్నాయో చూసారు కదా. సో ఐడియల్ ఫర్ ఆస్ట్రోనామీ కోసం ఇది ఐడియల్ అనమాట. ఇందాకే మాట్లాడుకున్నాం 17th బ్రిక్స్ సమిట్ ఎక్కడ జరిగిందని చెప్పాను, బ్రెజిల్. ఓకే, ప్రెసిడెంట్ ఎవరు, లులా డా సిల్వా. అలాగే స్ట్రెంథనింగ్ గ్లోబల్ సౌత్ కోఆపరేషన్ థీమ్. నెక్స్ట్ 11th ఇండియా మెయిజ్ సమిట్ ఎక్కడ జరిగింది. మెయిజ్ అంటే కార్న్ అంటే మొక్కజొన్న అంటారు కదా అది. సో దానికి సంబంధించిన సమిట్ న్యూఢిల్లీలో అయితే జరిగింది. ఎవరు ఇనాగ్రేట్ చేశారు, అగ్రికల్చర్ మినిస్టర్ శివరాజ్ సింగ్ చౌహాన్. ఇది ఆర్గనైజ్ చేసింది FICCI. ఇథనాల్ ప్రొడక్షన్లో చెరుకుతో పాటు ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. అలాగే లైవ్ స్టాక్కి ఫీడ్ కింద కూడా వాడుతుంటారు మెయిజ్. అంటే కోడ్లు వాటికి కూడా మేత కింద వాడతారు అనమాట. వేర్ వాజ్ ద ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ సస్టైనబుల్ అండ్ రెస్పాన్సిబుల్ మైనింగ్ 2025 జరిగింది ఎక్కడా అని అడుగుతున్నారు. ఇది వచ్చేటప్పటికి మన హైదరాబాద్లోనే జరిగింది. థీమ్ బెస్ట్ మైన్ క్లోజర్ ప్రాక్టీస్. నెక్స్ట్ వేర్ వాజ్ ద యూత్ స్పిరిచువల్ సమిట్ 2025 ఎక్కడ జరిగింది. ఇది వారణాసి. స్పిరిచువల్ అనగానే మనకు గుర్తొచ్చే మెయిన్ నేమ్ అదే కాబట్టి ఈజీ గుర్తుపట్టచ్చు,
వారణాసి. మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ లాంచ్ చేశారు ఇది ఆర్ ఇనాగ్రేట్ చేశారు. థీమ్ నషాముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్, అంటే డ్రగ్ ఫ్రీ యువత మనకి భారత్ డెవలప్మెంట్కి కావాలి అన్నట్టు. నెక్స్ట్ ఓలా టీ రీసెంట్గా పేటెంట్ అయితే తెచ్చుకుందనమాట, ఇండియాస్ ఫస్ట్ బ్యాగ్లెస్ టీగా. అయితే ఇది ఏ స్టేట్ది అంటే అస్సాం అనమాట. బ్యాగ్లెస్ టీ అంటే ఇప్పుడు మనం ట్రైన్లో కానీ చాలా చోట్ల చూస్తాం, టీ ఒక పేపర్ బ్యాగ్ లాగా ఉంటుంది, దాంతో ముంచుకుని తాగుతారు కదా, అలా కాకుండా ఆకుల్నే తాడికి ఇట్లా కట్టేసి ఈ టైప్లో అయితే తాగుతారు అనమాట. బ్యాగ్లెస్ టీ అంటారు దీన్ని. సో దీన్ని ఫస్ట్ పేటెంట్ చేశారు, దీని పేరు ఓలా టీ, అస్సాంకి చెందింది. గీనీ ఇండెక్స్ ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ ఆర్ ఇన్కమ్ ఈక్వాలిటీ మీద ఇందులో ఇండియా ర్యాంక్ ఏంటి అని అయితే అడుగుతున్నారు. ఇండియా ర్యాంక్ 4th అనమాట ఇన్కమ్ ఈక్వాలిటీలో. సో మనకంటే అబోవ్ ఉన్న కంట్రీస్ ఏంటి, స్లోవాక్ రిపబ్లిక్, స్లోవేనియా, బెలరస్. మన గీనీ ఇండెక్స్ వాల్యూ కూడా 25.5 అనమాట. లోయర్ గీనీ వాల్యూ ఉంటే మోర్ ఈక్వాలిటీ ఉన్నట్టు. సో మనకన్నా కూడా యూకే, చైనా, యూఎస్ఏలో ఇంకా ఎక్కువ ఉంది. సో మనకే ఈక్వాలిటీ కొంచెం బెటర్గా ఉంది వాళ్ళకన్నా అని. ఈ డేటా ఎవరిచ్చింది, వరల్డ్ బ్యాంక్ 2025. వాట్ వాజ్ ఇండియాస్ ర్యాంక్ ఇన్ ఇంటర్నేషనల్ మ్యాథమెటికల్ ఒలింపియాడ్ IMO? ఇండియా ర్యాంక్ ఏంటి ఈ మ్యాథమెటికల్ ఒలింపియాడ్లో అంటే 7th ర్యాంక్ అనమాట. మేనేజ్మెంట్ ఎఫెక్టివ్నెస్ ఎవల్యూషన్లో ఏ స్టేట్ అన్నది హయ్యెస్ట్ ర్యాంక్ తెచ్చుకుంది అని అడుగుతున్నారు 2020 నుంచి 25 వరకు ఈ టైం పీరియడ్లో. అది వచ్చేటప్పటికి కేరళ. బేసిక్గా నేషనల్ పార్క్స్, ప్రొటెక్టెడ్ ఏరియాస్, వాటి కన్జర్వేషన్ అండ్ మేనేజ్మెంట్కి సంబంధించి ఈ ర్యాంకింగ్స్ అయితే ఇస్తారు. సో ఇది ఎవరిస్తారు, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్. సో కేరళకి అయితే వచ్చింది టాప్. నెక్స్ట్ విచ్ డిస్ట్రిక్ట్ టాప్డ్ నార్త్ ఈస్టర్న్ రీజియన్ డిస్ట్రిక్ట్ SDG ఇండెక్స్ 2nd ఎడిషన్. సో నార్త్ ఈస్టర్న్ రీజియన్ డిస్ట్రిక్ట్ SDG సస్టైనబుల్ డెవలప్మెంట్ గ్రోత్ అనుకోవచ్చు. సో 2nd ఎడిషన్కి ఏది హైయెస్ట్ టాప్ వచ్చిందంటే నఖ్తియాల్, మిజోరాం అనమాట. ఓకే, ఇదైతే టాప్ వచ్చింది. అలాగే లాంగ్డింగ్, అరుణాచల్ ప్రదేశ్ లోయెస్ట్ అయితే వచ్చింది. సో SDGలో ప్రోగ్రెస్ని బట్టి నార్త్ ఈస్ట్ డిస్ట్రిక్ట్స్లో ఈ ర్యాంకింగ్ అయితే ఇస్తారు. వరల్డ్స్ మోస్ట్ పాపులర్ డెమోక్రాటిక్ లీడర్ 2025, ఇది మనకి ర్యాంక్ ఎవరికి వచ్చింది అంటే నరేంద్ర మోడీ గారికి. ఇది కూడా 5th టైం కన్సిక్యూటివ్గా 5 times వచ్చిందనమాట మనకి. అండ్ ఇది ఇచ్చేది కూడా US బేస్డ్ కంపెనీ మార్నింగ్ కన్సల్ట్. 75% అప్రూవల్ రేటింగ్తో వచ్చింది. హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2025లో ఇండియా ర్యాంక్ ఎంత? సో ఇండియా ర్యాంక్ వచ్చేటప్పటికి 77th. సో 85 నుంచి 77 మంచి ర్యాంక్ అయితే వచ్చింది. 59 వీసా ఫ్రీ డెస్టినేషన్స్ ఉంటాయి, అంటే మనం వీసా లేకుండా 59 కంట్రీస్ విజిట్ చేయొచ్చు. ఎన్ని ఎక్కువ కంట్రీస్ విజిట్ చేస్తే అంత మంచి ర్యాంక్ ఉంటుందన్నమాట. సో సింగపూర్ ఫస్ట్ ర్యాంక్లో అయితే ఉంది. అండ్ జపాన్ అండ్ సౌత్ కొరియా ర్యాంక్ 2లో అయితే ఉంది. ఈ డేటా ఎవరిస్తారు, IATA ఇచ్చింది. IATA హెడ్ క్వార్టర్స్ మాంట్రియాల్, కెనడాలో అయితే ఉంది. ఇలాగే ఈ కరెంట్ అఫైర్స్ లాగే ఇంకా ఏదైనా టాపిక్ మీద క్లాసెస్ కావాలి అంటే కూడా కామెంట్ చేయండి ఎక్కువగా. అండ్ లేదు సెపరేట్గా మీకు 6 months కంపైలేషన్స్ కానీ లేకపోతే అపాయింట్మెంట్స్ గురించి, లేదా స్పోర్ట్స్ లాస్ట్ 6 months స్పోర్ట్స్ సెపరేట్గా కావాలి, ఇట్లాంటివి అడిగితే కూడా నేను వాటి మీద కూడా చేస్తాను. ఎక్కువ మంది ఇంట్రెస్టెడ్ ఉంటే జస్ట్ మీరు ఏంటంటే వ్యూస్ కొంచెం ఎక్కువ ఉండాలి. సో మీరు కొంచెం మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి లైక్స్ అవి ఎక్కువ ఉంటే నాకు మోటివేషన్ ఎక్కువ ఉంటుంది ఇంకా బెటర్ వీడియోస్ తీసుకురావడానికి. ఓకే, నెక్స్ట్ వాట్ ఈజ్ ఇండియాస్ ర్యాంక్ ఇన్ హురున్ గ్లోబల్ యూనికార్న్ ఇండెక్స్ 2025? ఇది వచ్చేటప్పటికి ఇండియా ర్యాంక్ 3rd ర్యాంక్లో అయితే ఉంది 64 యూనికార్న్స్తో. బేసిక్గా యూనికార్న్స్ అంటే ఏంటో మీకు తెలియాలి. సో $1 billion కంటే ఎక్కువ వర్త్ ఉన్న స్టార్టప్స్ ఉంటారు కదా, వాటిని యూనికార్న్స్ అంటారు, అంటే పెద్ద పెద్ద బిజినెస్లు అన్నట్టు. సో అలాంటివి 64 ఇండియాలో ఉన్నాయి కాబట్టి మనం 3rd ర్యాంక్లో ఉన్నాం. చైనాలో 343 ఉన్నాయి, 2nd ర్యాంక్లో ఉంది. USA 758 ఉన్నాయి అలాంటివి. సో అందుకనే USA ఫస్ట్లో అయితే ఉంది. అలాగే ఇండియాలో హైయెస్ట్ బెంగళూరులో అయితే ఉన్నాయి. విచ్ ఆర్గనైజేషన్ రిలీజ్డ్ స్టేట్ ఆఫ్ ఫుడ్ సెక్యూరిటీ అండ్ న్యూట్రిషన్ ఇన్ ద వరల్డ్ 2025 రిపోర్ట్ అన్నది ఏ ఆర్గనైజేషన్ ఇస్తుంది అని అయితే అంటున్నారు. సో ఫుడ్ గురించి ఎవరు ఇస్తారు, FAOనే కదా మోస్ట్లీ. FAO అంటే ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్. సో వాళ్ళ ప్రకారం 8.2% ఆఫ్ వరల్డ్ పాపులేషన్ ఇంకా కూడా ఆకలితో ఉన్నారంట. అలాగే 2.3 బిలియన్ పీపుల్ మోడరేట్ టు సివియర్ ఫుడ్ ఇన్సెక్యూరిటీని ఫేస్ చేస్తున్నారంట, అంటే ఆహార భద్రత లేని వాళ్ళు ఇంతమంది ఉన్నారు. అలాగే ఇండియాలో 172 మిలియన్ అంటే 12% పాపులేషన్ అండర్ న్యూట్రిషన్ అంటే పోషకాహార లోపంతో బాధపడుతున్నారంట.
Okay, according to QS 2026 rankings, which city was named the world's most affordable student city? స్టూడెంట్స్ ఉండడానికి అఫోర్డబుల్ స్టూడెంట్ సిటీ కింద వచ్చిన సిటీ ఏది అంటే ఢిల్లీ అనమాట. ఓకే, కాస్ట్ ఆఫ్ లివింగ్ అలాగే స్టూడెంట్ సర్వీస్ బేస్ చేసుకుని ఈ ర్యాంక్ అయితే వచ్చింది ఢిల్లీకి. నెక్స్ట్, విచ్ సిటీ ఓన్ ద సూపర్ స్వచ్ఛ లీగ్ కేటగిరీ మిలియన్ ప్లస్ సిటీస్ స్వచ్ఛ సర్వేక్షణ్ 2024-25లో ఏ సిటీకి వచ్చింది సూపర్ స్వచ్ఛ లీగ్ కేటగిరీలో అంటే ఫస్ట్ ఇండోర్ అండ్ సూరత్. సో ఇది మనకి కొత్తగా వచ్చిన కేటగిరీ అనమాట. ఏది ఏ కేటగిరీ? సూపర్ స్వచ్ఛ లీగ్ అన్నది ఫస్ట్ టైం ఈ లీగ్ అయితే కొత్తగా ఇచ్చారు. దీనిలో ఇండోర్ అండ్ సూరత్ అయితే వచ్చింది. ఇది కూడా మిలియన్ ప్లస్ కేటగిరీయే, కాకపోతే సెపరేట్ చేశారు. అయితే మిలియన్ ప్లస్ కేటగిరీలో స్వచ్ఛ షహర్ అని కూడా ఉంటుంది. అందులో వచ్చేటప్పటికి ఫస్ట్ అహ్మదాబాద్, సెకండ్ భోపాల్, థర్డ్ లక్నో. అండ్ ఇది 9th ఎడిషన్ అనమాట. మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ వాళ్ళు ఆర్గనైజ్ చేస్తారు. అండ్ విశాఖపట్నం కూడా సఫాయి మిత్ర సురక్షిత్ షహర్ అవార్డు అయితే వచ్చింది. సఫాయి మిత్ర సురక్షిత్ షహర్ అవార్డు ఎవరికి వచ్చింది అంటే విశాఖపట్నంకి. ప్రచండ శక్తి ఎక్సర్సైజ్ ఎక్కడ జరిగింది ఇండియన్ ఆర్మీ చేసింది అంటే మేరట్ ఉత్తరప్రదేశ్లో అయితే జరిగిందనమాట. బోల్డ్ కురుక్షేత్ర ఈ మిలిటరీ ఎక్సర్సైజ్ ఇండియా అండ్ సింగపూర్ మధ్యలో జరుగుతుంది. ఏ లొకేషన్లో జరిగింది అంటే జోధ్పూర్. జోధ్పూర్ ఎక్కడుంది? రాజస్థాన్ అనమాట. అండ్ ఇది 14th ఎడిషన్ ఈసారి జరిగింది. అలాగే విచ్ ఇండియన్ నేవల్ షిప్ పార్టిసిపేటెడ్ ఇన్ సింబెక్స్ 2025 సింగపూర్లో జరిగిన ఈ ఎక్సర్సైజ్లో ఏ ఇండియన్ నేవల్ షిప్ పార్టిసిపేట్ చేసింది అంటున్నారు? ఐఎన్ఎస్ సాత్పురా. 32nd ఎడిషన్ ఇది చాలా కాలం జరుగుతుంది. సింగపూర్ వాటర్స్లో జరిగింది. నెక్స్ట్, మల్టీనేషనల్ మిలిటరీ ఎక్సైజ్ తస్లిమాన్ సబ్రే ఇది ఏ కంట్రీ లీడ్ చేస్తుంది ఈ ఎక్సైజ్ని అంటే ఆస్ట్రేలియా. ఓకే, 11th అండ్ లార్జెస్ట్ ఎడిషన్ ఆఫ్ దిస్ ఎక్సైజ్. ఇది 11th ఎడిషన్ అనమాట. 35,000 పర్సనల్ ఫ్రమ్ 19 నేషన్స్ ఇందులో పార్టిసిపేట్ చేశారు. అయితే ఇది ఎవరు అంటే లీడ్ చేసింది ఆస్ట్రేలియా. నెక్స్ట్, రీసెంట్గా పాసెక్స్ ఎక్సర్సైజ్ నియర్ ముంబై అయితే జరిగింది. ఏ 2 నేవీస్ పార్టిసిపేట్ చేశాయి? ఇది వచ్చేటప్పటికి ఇండియా అండ్ గ్రీస్ అనమాట. అరేబియన్ సీలో అయితే జరిగింది. గ్రీస్ యొక్క నేవీని ఏంటి హెల్నిక్ నేవీ అంటారనమాట. జామాతా ఎక్సర్సైజ్ చెన్నైలో అయితే జరిగింది. ఏ 2 నేషన్స్ మధ్యలో అంటే ఇండియా అండ్ జపాన్. సో జాలోంచి జపాన్ అనమాట, మాతా ఇండియాది కాబట్టి మీరు అలా గుర్తుపెట్టుకోవచ్చు. జామాతా అంటే సియు లేటర్ అంట జపనీస్ ప్రకారం. ఇండియన్ కోస్ట్ గార్డ్స్ జపనీస్ కోస్ట్ గార్డ్ మధ్యలో జరిగింది ఇది. రీసెంట్గా ఐఎంఎఫ్ యొక్క ఫస్ట్ డెప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్, అది కూడా ఇండియన్ ఆరిజిన్ ఎకనామిస్ట్, రిజైన్ అయితే చేసి హార్వర్డ్ యూనివర్సిటీలో అయితే జాయిన్ అవుతున్నారంట. ఎవరావిడ? గీతా గోపీనాథ్. ఈ పేరు మీరు ఇంతకుముందు కరెంట్ అఫైర్స్లో వినుంటారు. ఫస్ట్ డెప్యూటీ ఎండి ఆఫ్ ఐఎంఎఫ్ ఈవిడ. సో ఈవిడ ఐఎంఎఫ్ని వదిలేసి మళ్ళీ హార్వర్డ్ ఎకనామిక్ ఫ్యాకల్టీగా మారిపోతున్నారు అనమాట. రీసెంట్గా 125th బర్త్ యానివర్సరీ అయితే జరిగిందంట ఒక లీడర్ది. సో ఎప్పుడు అంటే 6th జూలై 1901లో పుట్టారు ఆయన కోల్కత్తాలో. ఎవరా లీడర్ అంటే శ్యామా ప్రసాద్ ముఖర్జీ. ఎందుకు ఇంపార్టెంట్ అంటే భారతీయ జనసంఘ్ ఫౌండర్ అనమాట ఈయన. సో భారతీయ జనసంఘ్ అంటే ఏంటి అనుకోవద్దు, బీజేపీ ఫార్మేషన్కి కారణమైంది ఈ భారతీయ జనసంఘ అనమాట. ఓకే, సో ఇంపార్టెంట్ బిట్టే ఇది కూడా. ఆయన పేరు శ్యామా ప్రసాద్ ముఖర్జీ. టైమ్ 100 క్రియేటర్ లిస్ట్లో ఓన్లీ ఇండియన్ యూట్యూబర్ వచ్చింది. అందులో ఎవరు అంటే ప్రజక్తా కోహ్లీ. ఓకే, మోస్ట్లీ సేన్ ఈవిడ యూట్యూబ్ ఛానల్. ఈవిడ టైమ్స్ 100 క్రియేటర్స్లో పేరు తెచ్చుకున్నారు అనమాట. సో ఓన్లీ ఇండియన్ యూట్యూబర్ ఈవిడ ఒక్కళ్ళే. డిజీ లక్ష్మి స్కీమ్ అర్బన్ పూర్ ఉమెన్కి హెల్ప్ చేయడానికి ఏ స్టేట్ తీసుకొచ్చింది అంటున్నారు? ఇది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తీసుకొచ్చింది. 9,000+ డిజిటల్ కియాస్క్స్ ఇన్ టౌన్స్ అండ్ సిటీస్లో పెట్టారు. ఎస్హెచ్జి గ్రూప్ ఉమెన్, ఈ సెల్ఫ్ హెల్పింగ్ గ్రూప్ ఉమెన్ అంటారు కదా వాళ్ళు, అంటే డ్వాక్రా ఇటువంటివి ఉంటారు కదా వాళ్ళు అనమాట. వాళ్ళు మేనేజ్ చేస్తుంటారు. బేసిక్గా ఏం చేస్తారు అంటే ఇందులో బిల్ పేమెంట్స్, సర్టిఫికేట్స్, అప్లికేషన్స్, ఈ సేవ లాంటి సర్వీసెస్, డిజిటల్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్, గజమిత్ర స్కీమ్ టు ట్యాకిల్ హ్యూమన్ ఎలిఫెంట్ కాన్ఫ్లిక్ట్ని ట్యాకిల్ చేయడానికి ఎవరు లాంచ్ చేశారంటే అస్సాం అనమాట. ఒకే దగ్గర ఇద్దరు కోఎగ్జిస్ట్ అయినప్పుడు కాన్ఫ్లిక్ట్ వస్తుంది కదా, అలాంటివి డీల్ చేయడానికి లాంచ్ చేసిన స్కీమ్ గజమిత్ర అస్సాం. నెక్స్ట్, ప్రధాన్ మంత్రి ధన్ ధాన్య కృషి యోజన
అప్రూవ్ చేసిందనమాట యూనియన్ క్యాబినెట్. అయితే ఎప్పుడు అంటున్నారు, మోస్ట్లీ ఇలాంటి క్వశ్చన్స్ చాలా తక్కువ అనమాట. ఎప్పుడు చేశారు అనరు. మెయిన్గా ఎలాంటివి అడుగుతారంటే ఎంత అవుట్లే, ఎంత బడ్జెట్ అన్నట్టు అడుగుతారు. 2400 ఆర్ 24,000 crores ఫర్ 6 years. అలాగే ఎన్ని డిస్ట్రిక్ట్స్కి బెనిఫిట్ అవుతుంది, 100 డిస్ట్రిక్ట్స్. దీనిలో 36 స్కీమ్స్ని 11 మినిస్ట్రీస్ నుంచి తీసుకొచ్చి మెర్జ్ చేసి తీసుకొస్తున్నారు. ఇది ఒక యూనిఫైడ్ అగ్రికల్చర్ సపోర్ట్ స్కీమ్ అనుకోవచ్చు. అంటే అగ్రికల్చర్కి ఉన్న చాలా స్కీమ్స్ని కలిపి ఒక స్కీమ్గా తీసుకొస్తున్నారు. గైస్, పక్కన కొంచెం కన్స్ట్రక్షన్ వర్క్ అది జరుగుతుంది. ఒకవేళ నాయిస్ ఏమైనా ఉంటే దాన్ని ఇగ్నోర్ చేసేయండి. కాన్సన్ట్రేట్ ఆన్ క్వశ్చన్స్. ఓకే, సో ముఖ్యమంత్రి ప్రతిజ్ఞ యోజన ఫర్ ఇంటర్న్షిప్ సపోర్ట్ ఏ స్టేట్ లాంచ్ చేసిందని అయితే అడుగుతున్నారు. సో అది వచ్చేటప్పటికి బీహార్ అనమాట. సో ఇక్కడ మనకి క్లాస్ 12 వాళ్ళకి 4,000 దాకా ఇస్తారు. ఐటీఐ ఆర్ డిప్లొమా వాళ్ళకి 5,000 వరకు, అండ్ గ్రాడ్యుయేట్ పీజీ స్టూడెంట్స్కి 6,000 వరకు ఇంటర్న్షిప్ కింద ఇస్తారనమాట. బీహార్ స్టేట్ అయితే లాంచ్ చేసింది. ఓకేనా. నెక్స్ట్, ముఖ్యమంత్రి సేహత్ యోజన యూనివర్సల్ హెల్త్ కవర్ స్కీమ్ ఏ స్టేట్ లాంచ్ చేసింది. సో ఇది వచ్చేటప్పటికి పంజాబ్ అనమాట. ఇది వీళ్ళకి వాళ్ళకి అని కాదు, ఆల్ ఫ్యామిలీస్ అందరికీ కవర్ అవుతుంది. ఫ్రీ అండ్ క్యాష్లెస్ ట్రీట్మెంట్ అప్ టు 10 lakh per year ఇందులో ఇస్తారనమాట. ఓకేనా. సీఎం భగవత్ మాన్ లాంచ్ చేశారు ఇది. నెక్స్ట్, శక్తిశ్రీ ఇనిషియేటివ్ ఫర్ గర్ల్స్ స్టూడెంట్ సేఫ్టీ ఏ గవర్నమెంట్ లాంచ్ చేసింది. సో ఇది ఒడిస్సా గవర్నమెంట్ అయితే లాంచ్ చేసింది అనమాట. ఫర్ కాలేజ్ అండ్ యూనివర్సిటీ గర్ల్స్ సేఫ్టీ కోసం లాంచ్ చేసిన స్కీమ్. ఇందులో ఏంటంటే ప్రతి ఇన్స్టిట్యూట్లోనూ శక్తిశ్రీ ఎంపవర్మెంట్ సెల్స్ ఉమెన్ ఫ్యాకల్టీ ఫీమేల్ స్టూడెంట్స్తో కలిపి ఇది లాంచ్ చేస్తారనమాట. ఒక సెల్ లాంటిది. ఇక్కడ సేఫ్టీ, సెల్ఫ్ డిఫెన్స్, ఎమోషనల్ వెల్బీయింగ్, ఉమెన్కి రిలేటెడ్వి చూసుకుంటారు ఫోకస్. అలాగే కోర్ ఫీచర్స్ ఏంటి అన్నది ఇక్కడ మీరు చూడవచ్చు ఇమేజ్లో. సో మీకు పీడిఎఫ్ ఇస్తాను, జూమ్ చేసుకుని చూసుకోవచ్చు మీరు. ఓకే, విచ్ స్టేట్ లాంచ్డ్ ద జన్ సురక్ష సంతృప్తి అభియాన్. ఈ స్కీమ్ లాంచ్ చేసిన స్టేట్ పేరు ఏంటంటే గుజరాత్ అనమాట. సో ఇక్కడ మనకి వెల్ఫేర్ కవరేజ్ని ఎక్స్పాండ్ చేయడానికి, సోషో ఎకనామిక్ డెవలప్మెంట్ కోసం లాంచ్ చేసిన ఒక స్కీమ్ గుజరాత్ గవర్నమెంట్ లాంచ్ చేసింది. నెక్స్ట్, ముఖ్యమంత్రి బృందావన్ గ్రామ్ యోజన ఏ స్టేట్ లాంచ్ చేసింది అంటే ఇది వచ్చేటప్పటికి మధ్యప్రదేశ్ అనమాట. ఇందులో మనకి కౌ రేరింగ్ అండ్ ఆర్గానిక్ ఫార్మింగ్ ని ప్రమోట్ చేస్తారు. ఓకే, వాట్ ఇస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ సంచార్ మిత్ర స్కీమ్. డిఓటి లాంచ్ చేసిన సంచార్ మిత్ర స్కీమ్ యొక్క మెయిన్ మోటో ఆబ్జెక్టివ్ ఏంటి అంటే టు ఎంపవర్ యూత్ యాజ్ డిజిటల్ అంబాసిడర్స్. సో కొంతమంది స్టూడెంట్స్ని వాలంటీర్స్గా తీసుకుని డిజిటల్ సేఫ్టీ, సైబర్ ఫ్రాడ్ వీటి మీద ఎడ్యుకేట్ చేయడానికి, అవేర్నెస్ స్ప్రెడ్ చేయడానికి చేస్తారనమాట ఈ స్కీమ్లో. నియత్ నెల్నర్ స్కీమ్ ఏ స్టేట్ గవర్నమెంట్ లాంచ్ చేసిందంటే ఛత్తీస్గఢ్. యువర్ గుడ్ విలేజ్, బేసిక్గా నక్సల్ ఎఫెక్టెడ్ ఏరియాస్ ఉంటాయి కదా, వాటి యొక్క వెల్ఫేర్ అంటే హౌసింగ్ కావచ్చు, వాటర్, ఎలక్ట్రిసిటీ, రోడ్స్, ఎడ్యుకేషన్ ఇవి ప్రొవైడ్ చేయడానికి ఈ స్కీమ్ అయితే లాంచ్ చేశారు. పర్టికులర్గా ఆ నక్సల్ ఎఫెక్టెడ్ ఏరియాస్లో. సో దట్ ఏంటంటే వాళ్ళని నెగ్లెక్టెడ్ రీజియన్స్లా కాకుండా మెయిన్ స్ట్రీమ్ డెవలప్మెంట్లోకి తీసుకురావడానికి. పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ పావర్టీ ఫ్రీ విలేజ్ స్కీమ్ ఇది ఏ స్టేట్ లాంచ్ చేసిందంటే రాజస్థాన్ అనమాట. ఇది 5,000 విలేజెస్లో ఉన్న బీపీఎల్ ఫ్యామిలీస్ని సపోర్ట్ చేస్తుంది. సీఎం భజన్ లాల్ శర్మ అనౌన్స్ చేశారనమాట. ఇక్కడ ప్రొవైడ్స్ ఫైనాన్షియల్ ఎయిడ్ ఇస్తారు అండ్ ఎస్హెచ్జి సపోర్ట్, సెల్ఫ్ హెల్పింగ్ గ్రూప్ సపోర్ట్ కూడా ఉంటుంది. 300 crore బడ్జెట్ శాంక్షన్ చేశారు ఈ స్కీమ్కి. ఎడిటై స్కీమ్ ఫర్ ఎంఎస్ఎంఈస్ లాంచ్ చేసింది ఎవరు? ఇది వచ్చేటప్పటికి మనోహర్ లాల్ ఖట్టర్ అనమాట. ఈయన మనకి పవర్ అండ్ హౌసింగ్ మినిస్టర్, ఈయన లాంచ్ చేశారు. ఈ ఎడిటై అంటే అసిస్టెన్స్ ఫర్ డిప్లాయ్మెంట్ ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెంట్ టెక్నాలజీస్ ఇన్ ఇండస్ట్రియల్ ఎస్టాబ్లిష్మెంట్. ఏంటంటే ఈ స్కీమ్ ద్వారా 30 to 50% ఎనర్జీ అన్నది సేవ్ చేయాలి ఇండస్ట్రీస్లో. వాళ్ళ దగ్గర ఉన్న వేస్ని ఇంకా ఎఫెక్టివ్గా మార్చడం ద్వారా ఇండస్ట్రీస్లో ఎనర్జీ సేవింగ్స్ని ఇంప్రూవ్ చేయడానికి తెచ్చిన స్కీము. దీనికోసం 1,000 crores వరకు కేటాయించారు. ఇండియాస్ ఫస్ట్ ఆక్వాటెక్ పార్క్ ఇనాగ్రేట్ ఎక్కడ చేశారు అంటున్నారు.
ఇది వచ్చేటప్పటికి గౌహతి అస్సాంలో అయితే చేశారు. అండ్ పర్టికులర్గా చెప్పాలంటే సోన్పూర్ అనమాట. హిమంత్ బిశ్వ శర్మ లాంచ్ చేశారు, ఇనాగ్రేట్ చేశారు. ఇక్కడ ఏంటంటే ఫిష్ ప్రొడక్షన్ని రైజ్ చేయడం, అంటే ఫిష్ ప్రొడక్షన్ పెంచడం గురించి మనకి మెయిన్ ఎయిమ్ ఇది, ఈ స్కీమ్ది. రీసెంట్గా నిసార్ శాటిలైట్ ఆర్బిట్లోకి అయితే లాంచ్ చేశారు కదా. అయితే ఏ లాంచ్ వెహికల్ని యూజ్ చేశారు దీనికోసం అంటే GSLV F-16. ఈ నిసార్ అంటే ఇందులో మనకి నాసా ఉంది, ఇస్రో ఉంది, అంటే రెండిట్లని కలిపి నాసా ఇస్రో సింథటిక్ అపాచర్ రాడార్ అనమాట. ఓకే, సో రెండు కలిపి చేస్తున్న కొలాబరేటివ్ వర్క్ ఇది. సో దీన్ని అయితే లాంచ్ చేశారు వెహికల్ GSLV F-16 ద్వారా. మన సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నెల్లూరులో ఉంది కదా, అక్కడి నుంచి లాంచ్ చేశారు. నెక్స్ట్, హూ రిప్రజెంటెడ్ ఇండియా యాజ్ పైలట్ ఇన్ యాక్సియోమ్ మిషన్ 4. యాక్సియోమ్ మిషన్ 4 గురించి మనం ప్రీవియస్గా కూడా మాట్లాడుకున్నాం లాస్ట్ మంత్ కరెంట్ అఫైర్స్లో కూడా. సో 4 మెంబర్స్ ఈ మిషన్లో అయితే పార్టిసిపేట్ చేస్తున్నారు వేరు కంట్రీస్ నుంచి. అయితే ఇండియా తరపు నుంచి పార్టిసిపేట్ చేస్తున్న అతని పేరు శుభాంశు శుక్లా. ఈయన పైలట్గా వ్యవహరిస్తున్నారు అనమాట. విచ్ యాప్ హ్యాస్ బీన్ లాంచ్డ్ యాజ్ వన్ స్టాప్ ప్లాట్ఫామ్ ఫర్ ప్యాసింజర్ కవరింగ్ టికెట్ బుకింగ్, PNR ఎంక్వైరీ. బేసిక్గా ఈ అన్ని PNR ఎంక్వైరీ కావచ్చు, మీల్ బుకింగ్, ప్యాసింజర్ కవరింగ్ టికెట్స్, సో ఇవన్నిటికి కలిపి రైల్వే ఒకటే యాప్ని అయితే లాంచ్ చేసింది. దాని పేరే Rail-One యాప్ అనమాట. సో అన్ని సర్వీసెస్ని కలిపి ఒక యాప్లో తీసుకొచ్చింది. నెక్స్ట్, విచ్ స్కూల్ ఫ్రమ్ కర్ణాటక ఓన్ ఫస్ట్ ప్రైజ్ ఇన్ నాసా NSS స్పేస్ సెటిల్మెంట్ డిజైన్ కాంటెస్ట్. నాసా NSS స్పేస్ సెటిల్మెంట్ డిజైన్ కాంటెస్ట్లో ఫస్ట్ వచ్చిన స్కూల్ మన కర్ణాటకకు సంబంధించిన స్కూల్, దాని పేరేంటి అంటే SRN మెహతా స్కూల్. నాసా యొక్క ట్రేసర్స్ మిషన్ ఆబ్జెక్టివ్ ఏంటి అని అడుగుతున్నారు. సో ఇది ఏం చేస్తుందంటే ఎర్త్స్ మ్యాగ్నెటిక్ షీల్డ్ని స్టడీ చేస్తుంది. సో ఎర్త్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మీద సోలార్ విండ్ ఎఫెక్ట్ ఎలా ఉంది, స్పేస్ వెదర్ నుంచి ఇది ఎర్త్ని ఎలా ప్రొటెక్ట్ చేస్తుంది, ఇవన్నిటిని స్టడీ చేస్తుంది ఇది. నెక్స్ట్, ULPGM V3 మిసైల్ని టెస్ట్ ఫైర్ చేసింది DRDO. అయితే ఎక్కడ టెస్ట్ ఫైర్ చేసింది? ఇది వచ్చేటప్పటికి కర్నూలు అనమాట. ఇప్పుడు మీకు UAVs ఉంటాయి చూసారా, అదొక టైప్ ఫ్లైట్లోనే చిన్న వర్షన్ లాంటివి అనమాట. వాటిని యూజ్ చేసి లాంచ్డ్ ప్రిసిషన్ గైడెడ్ మిసైల్ దాని ద్వారా చేస్తారన్నమాట ULPGM V3 అంటే. ఇది కర్నూలు ఆంధ్రప్రదేశ్లో టెస్ట్ చేశారు. ఓకే, సచేత్ సిస్టమ్ ఫర్ డిజాస్టర్ అలర్ట్స్ కోసం ఏ డిపార్ట్మెంట్స్ని లింక్ చేశారు అని అడుగుతున్నారు. ఇందులో మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ అలాగే NDMA నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్, ఈ రెండింటిని కూడా మనకి లింక్ చేశారనమాట. ఏంటి దీనివల్ల యూజ్ అంటే టైమ్లీ వార్నింగ్స్ టు పీపుల్. టైమ్లీ కరెక్ట్ టైంకి కనుక వార్నింగ్ ఇస్తే డిజాస్టర్ నుంచి వాళ్ళు సేఫ్టీ ఉండడానికి హెల్ప్ అవుతుంది కదా. సో ఆ రకంగా మనకి ప్రాపర్టీ లాస్ కానీ లైఫ్ లాస్ కానీ తగ్గించవచ్చని ఇది తీసుకొచ్చారు. నెక్స్ట్, ఇందాక మాట్లాడుకున్న యాక్సియోమ్ మిషన్ 4లోనే క్రూ కమాండర్ ఎవరు అని అయితే అడుగుతున్నారు. సో అది పెగ్గీ విట్సన్. ఓకేనా, ఈవిడ యాక్సియోమ్ స్పేస్ ఎంప్లాయే అండ్ నాసా ఆస్ట్రోనాట్ కూడా ఇంతకుముందు. అయితే ఇప్పుడు మనం ఇండియన్ గురించి మాట్లాడుకున్నాం, పెగ్గీ విట్సన్ గురించి కూడా మాట్లాడుకున్నాం. మిగతా ఇద్దరిని కూడా ఇక్కడ మీరు చూడొచ్చు. ఒకళ్ళు వచ్చేటప్పటికి హంగేరీకి సంబంధించి ఉన్న వ్యక్తి టైగర్ కప్పు. ఓకే, ఇంకో అతను పోలాండ్కి చెందిన వ్యక్తి స్లావోస్. ఓకేనా, సో వీళ్ళిద్దరు కూడా ఉన్నారు, వీళ్ళ నేమ్స్ కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ పెగ్గీ విట్సన్ ఈవిడ ఏ కంట్రీకి సంబంధించిన వ్యక్తి కామెంట్ చేయండి. ఇండియా బికమ్ ఫస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ టు లాంచ్ విచ్ డిజిటల్ ప్లాట్ఫామ్ టు ప్రిజర్వ్ ట్రెడిషనల్ మెడిసిన్ సిస్టమ్. అంటే మన ఆయుర్వేదం కావచ్చు, యునాని, ఇట్లా చాలా రకాల హోమియోపతి ఉన్నాయి కదా, వీటిని ట్రెడిషనల్ నాలెడ్జ్ అంటారనమాట. వాటిల్ని ట్రెడిషనల్ నాలెడ్జ్ డిజిటల్ లైబ్రరీ లాంచ్ చేసిందనమాట ఇండియా. ఇలాంటి ఒక ప్లాట్ఫామ్ ద్వారా ఏంటంటే మన ఆయుర్వేదం, యునాని, హోమియోపతి అందులో ఉన్న నాలెడ్జ్ని ప్రొటెక్ట్ చేయొచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేసి, అలాంటి టూల్స్ని యూజ్ చేసి వాటిని మనం డిజిటల్ రూపంలో పెట్టి మనం కాపాడుకోవచ్చు, మన దాన్ని పైరసీ చేయకుండా అన్నట్టు తీసుకొచ్చింది. ఎవరు తీసుకొచ్చారు ఇంపార్టెంట్? ఇండియా. విచ్ కంట్రీ డెవలప్డ్ వరల్డ్స్ లైటెస్ట్ మైండ్ కంట్రోల్ డివైస్ ఫర్ బీస్. తేనెటీగల కోసం మైండ్ కంట్రోల్ చేసే లైటెస్ట్, చాలా తక్కువ వెయిట్ ఉన్న డివైస్ తీసుకొచ్చింది చైనా అనమాట. ఓన్లీ 74 milligrams మాత్రమే ఉంటుంది, దీంతో మైండ్ కంట్రోల్ చేయొచ్చు.
ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా స్లావోజ్, ఈయన ఏ దేశానికి చెందిన వ్యక్తి? ఇందాకే మనం మాట్లాడుకున్నాం కదా పోలాండ్కి చెందిన వ్యక్తి. AX4 యాక్సియోమ్ మిషన్ 4 ఉంది కదా అందులో. నెక్స్ట్, విచ్ కంపెనీ ఈజ్ లాంచింగ్ ఫస్ట్ ప్రైవేట్ శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీస్ విత్ 100 Gbps బ్రాడ్బ్యాండ్? ఇప్పుడు మనకి టవర్స్ ద్వారా ఫైబర్ ఆప్టిక్స్ ద్వారా నెట్ వస్తుంది కదా, అట్లా కాకుండా శాటిలైట్ ద్వారా ఫస్ట్ ప్రైవేట్ శాటిలైట్ యూజ్ చేసుకుని ఇట్లాంటి ఇంటర్నెట్ని ప్రొవైడ్ చేద్దాం అనుకున్న ఫస్ట్ కంపెనీ ఏంటి? మనకి అనంత్ టెక్నాలజీస్ లాంచ్ చేసిన కంపెనీ. 100 Gbps వరకు బ్రాడ్బ్యాండ్ కవరేజ్ ఇస్తారు. నెక్స్ట్, యాక్సియోమ్ మిషన్ 4 గురించి వాళ్ళ గురించి మాట్లాడుకున్నాం ఎవరెవరు వెళ్ళారని. అయితే ఏ స్పేస్ క్రాఫ్ట్, దాని పేరేంటి అంటున్నారు? SpaceX డ్రాగన్ అనమాట స్పేస్ క్రాఫ్ట్ యూజ్ చేసింది వాళ్ళు. దీన్ని ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో డాక్ కూడా చేశారు. మిషన్ డ్యూరేషన్ 18 days 43 minutes అనమాట. ఓకే, సో అవి కూడా అడిగే ఛాన్స్ ఉంది, అందుకే చెప్తున్నాను. నెక్స్ట్, విచ్ ఈస్ ఇండియాస్ ఫస్ట్ యూనిఫైడ్ ఫ్లడ్ ఫోర్కాస్టింగ్ ప్లాట్ఫామ్ లాంచ్డ్ ఇన్ 2025. సో 2025లో లాంచ్ చేసిన ఈ ఫ్లడ్ ఫోర్కాస్టింగ్ అంటే వరదల్ని అంచనా వేసే ప్లాట్ఫామ్ అనమాట. దాని పేరు సీ ఫ్లడ్. ఇది జల్ శక్తి మినిస్ట్రీ లాంచ్ చేసింది, CR పాటెల్. అండ్ ఇది డెవలప్ చేసింది ఎవరు? CDAC పూణే. ఓకే, విచ్ కంట్రీ లాంచ్డ్ ఇట్స్ మోస్ట్ అడ్వాన్స్డ్ కమ్యూనికేషన్ శాటిలైట్ డ్రార్-1 శాటిలైట్ లాంచ్ చేసిన కంట్రీ ఏది అంటే ఇజ్రాయెల్ అనమాట. ఓకే, నెక్స్ట్, విచ్ ఇండియన్ చెస్ ప్లేయర్ ఓన్ ర్యాపిడ్ టైటిల్ 2025 గ్రాండ్ చెస్ టూర్లో? అది ఎక్కడ జరిగింది? జాగ్రిబ్, క్రొయేషియాలో జరిగింది. అందులో ర్యాపిడ్ టైటిల్ గెలుచుకున్న ఇండియన్ ప్లేయర్ ఎవరు అని అడుగుతున్నారు. సో అది గుకేష్ దొమ్మరాజు. ఓకే, అలాగే మ్యాగ్నస్ కార్ల్సన్ కూడా విన్ అయ్యారు. దాని పేరు ఏంటి అంటే కేటగిరీ పేరు సూపర్ యునైటెడ్ ర్యాపిడ్ అండ్ బ్లిడ్జ్. ఓకే, ర్యాపిడ్ అండ్ బ్లిడ్జ్కి ముందు సూపర్ యునైటెడ్ అన్నది యాడ్ అయి ఉంటుంది. అది మ్యాగ్నస్ కార్ల్సన్ గెలిచారు. నెక్స్ట్, షూటింగ్ వరల్డ్ కప్ ఇండియా హోస్ట్ చేయబోతుంది. అయితే ఏ ఇయర్లో అని అడుగుతున్నారు? 2027 అనమాట. అలాగే జూనియర్ వరల్డ్ ఛాంపియన్షిప్ కూడా హోస్ట్ చేయబోతుంది ఇండియానే 2028లో. ఆల్రెడీ ISSF అప్రూవ్ కూడా చేసేసింది, అంటే ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్. నెక్స్ట్, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ 2027, 29, 31 ఏ కంట్రీ హోస్ట్ చేయబోతుంది అని అడుగుతున్నారు. సో ఈ 3 ఇయర్స్ కూడా మనకి ఇంగ్లాండ్ అండ్ వేల్సే. హూ హెస్ బీన్ రీఎలెక్టెడ్ యాజ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఖోఖో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా? ఖోఖో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్గా ఫర్ ద ఇయర్స్ 2025 నుంచి 29 వరకు రీఎలెక్ట్ అయింది ఎవరు అని అడుగుతున్నారు? సుధాంశు మిట్టల్ అనమాట. ఓకే, అండ్ ఈసారి ఖోఖో వరల్డ్ కప్ కూడా గెలిచింది ఇండియానే. అండ్ దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది? న్యూఢిల్లీ. ఫీఫా క్లబ్ వరల్డ్ కప్ గెలిచింది ఏ ఫుట్బాల్ క్లబ్ అని అడుగుతున్నారు? అది చెల్సియా అనమాట. ఈ చెల్సియా అన్నది ఇంగ్లీష్ క్లబ్. ఎక్కడ జరిగింది ఇది గేమ్? USA. అండ్ ఎవరిని ఓడించారు రన్నరప్ ఎవరు? PSG ఫ్రెంచ్ క్లబ్, అది ప్యారిస్ P అంటే అందులో. నెక్స్ట్, బ్రిటిష్ గ్రాండ్ ప్రిక్స్ ఎవరు గెలిచారు అని అడుగుతున్నారు? లాండో నోరిస్ అనమాట. F1 రేస్కి సంబంధించింది ఇది. ఫిడే ఉమెన్స్ వరల్డ్ కప్ చెస్ ఛాంపియన్షిప్ ఎవరు గెలిచారు? ఇది దివ్యా దేశ్ముఖ్, 19 years ఈవిడ గెలిచింది. అండ్ దీంతో మనకి 88th చెస్ గ్రాండ్ మాస్టర్ అయ్యారు ఈవిడ దివ్యా దేశ్ముఖ్. అలాగే ఈవిడ యంగెస్ట్ ఇండియన్ ఉమెన్ గ్రాండ్ మాస్టర్ కూడా ఈవిడే అనమాట. అండ్ ఈ టోర్నమెంట్ ఎక్కడ జరిగింది? బతుమి, జార్జియా. రీసెంట్గా మనకి నీరజ్ చోప్రా క్లాసిక్ అని స్టార్ట్ చేశారనమాట ఇండియా వాళ్ళు. అందులో గెలిచి గోల్డ్ గెలిచింది ఎవరన్నా అడుగుతున్నారు 2025కి. అందులో నీరజ్ చోప్రా కూడా పార్టిసిపేట్ చేశారు, ఆయనే గెలిచారు గోల్డ్ కూడా. ఎక్కడ జరిగింది ఇది? శ్రీ కంఠీరవ స్టేడియం బెంగళూరులో అయితే జరిగింది. వరల్డ్ జూనియర్ స్క్వాష్ ఛాంపియన్షిప్ 2025లో బ్రాంజ్ గెలిచిన ఇండియన్ ప్లేయర్ ఎవరు అంటున్నారు? స్క్వాష్ అనగానే మీకు గుర్తొచ్చే పేరేంటి? అనాహత్ సింగ్. ఈవిడ మనకి బ్రాంజ్ అయితే గెలిచారు. అండ్ ఇది ఎక్కడ జరిగింది? కైరో, ఈజిప్ట్లో అయితే జరిగింది. ఫస్ట్ ఇండియన్ టు రన్ 100 meters ఇన్ లెస్ దాన్ 10.2 seconds. 10.2 seconds కంటే తక్కువలో 100 meters పరిగెట్టిన ఫస్ట్ ఇండియన్ ఎవరు? అనిమేష్ కుజూర్ 10.18 secondsలో వెళ్ళారనమాట. డోమ్రియా మీట్ గ్రీస్లో అయితే జరిగింది ఈవెంట్. సో ఇండియాస్ ఫాస్టెస్ట్ మ్యాన్ ప్రజెంట్ ఈయనే. నెక్స్ట్, ఫస్ట్ ఇండియన్ టు విన్ US ఓపెన్ BWF వరల్డ్ టూర్ టైటిల్. సో BWF వరల్డ్ టూర్ టైటిల్ గెలిచిన ఫస్ట్ ఇండియన్ ఎవరు? ఆయుష్ శెట్టి అనమాట. బ్యాడ్మింటన్ టైటిల్ ఇది. వింబుల్డన్ 2025 మెన్స్ సింగిల్ టైటిల్ ఎవరు గెలిచారు? సో ఇది జెనిక్ సిన్నర్ గెలిచారు అనమాట.
ఇటలీ. అండ్ ఎవరిని ఓడించారు? కార్లస్ అల్క్రాజ్, స్పెయిన్కి సంబంధించిన అతను. ఉమెన్ వచ్చేటప్పటికి ఇగా స్వైతిక్, అమాండాని ఓడించారు అనమాట. సో వింబుల్డన్ ఓల్డెస్ట్ గ్రాండ్ స్లామ్ ఇదే, 1877లో స్టార్ట్ చేశారు. అండ్ వింబుల్డన్ స్పెషాలిటీ ఏంటి? గ్రాస్ కోర్ట్. అలాగే మీకు ఫ్రెంచ్ ఓపెన్ దేని మీద ఆడతారు? క్లే కోర్ట్. సో ఇప్పుడు మనం వింబుల్డన్ గురించి మాట్లాడుకున్నాం కదా, మిగతావి ఆస్ట్రేలియన్, ఫ్రెంచ్, యుఎస్, ఇవి మీరు కామెంట్ చేయండి ఎవరు గెలిచారు ఈ ఇయర్ ఇప్పటిదాకా జరిగినవి. నెక్స్ట్, ఫస్ట్ ఖేలో ఇండియా వాటర్ స్పోర్ట్ ఫెస్టివల్ విల్ బీ హెల్డ్ ఎట్ విచ్ లొకేషన్? ఖేలో ఇండియా వాటర్ స్పోర్ట్స్ ఎక్కడ జరుగుతుంది? దాల్ లేక్, శ్రీనగర్, జమ్మూ కాశ్మీర్లో అయితే జరుగుతుంది. సో 3 ఫార్మాట్స్ అంటే T20, వన్డే అండ్ అలాగే టెస్ట్, మూడిట్లోనూ సెంచరీ చేసిన ఫస్ట్ ఇండియన్ ఉమెన్ క్రికెటర్ ఎవరు అని అడుగుతున్నారు? స్మృతి మందాన అనమాట. పాలిగ్రాస్ మ్యాజిక్ స్కిల్ అవార్డ్ ఇది గెలుచుకున్న ఫస్ట్ ఎవర్ ఇండియన్ ప్లేయర్ ఎవరు అని అడుగుతున్నారు? ఇది వచ్చేటప్పటికి దీపికా షెహరావత్. సో ఇది బేసిక్గా ఏంటి అంటే హాకీకి సంబంధించిన గేమ్ ఇది. ఆ అవార్డు. 134th ఎడిషన్ ఆఫ్ డ్యూరాండ్ కప్ ఏ స్టేట్ హోస్ట్ చేస్తుంది అంటున్నారు? అసలు డ్యూరాండ్ కప్ అంటే ఫుట్బాల్ రిలేటెడ్ కప్. సో ఇది 5 స్టేట్స్ కలిపి హోస్ట్ చేస్తున్నాయి. వెస్ట్ బెంగాల్, జార్ఖండ్, అస్సాం, మేఘాలయ, మణిపూర్ అనమాట ఇంకో స్టేట్. సో ఓల్డెస్ట్ ఫుట్బాల్ టోర్నమెంట్ ఏషియాలోనే ఇది. ఫౌండెడ్ ఇన్ 1888లోనే అప్పటి నుంచి జరుగుతుంది. ఆర్చరీ వరల్డ్ కప్ 2025 స్టేజ్ 4 ఎక్కడ జరుగుతుంది? ఆర్చరీ వరల్డ్ కప్ గురించి మనం ఆల్మోస్ట్ ప్రతి నెల మాట్లాడుకుంటున్నాం, స్టేజెస్ వారీగా జరుగుతుంది కాబట్టి. సో 4th ఎక్కడ జరుగుతుంది? మ్యాడ్రిడ్, స్పెయిన్లో అయితే జరుగుతుంది. ఇందులో ఇండియా 1 సిల్వర్ 2 బ్రాంజ్ అయితే గెలిచింది. ఫస్ట్ స్టేజ్ వచ్చేటప్పటికి యూఎస్ఏలో, సెకండ్ స్టేజ్ చైనాలో, థర్డ్ స్టేజ్ టర్కీలో జరిగింది, 4th మ్యాడ్రిడ్లో అంటే స్పెయిన్లో జరిగింది. అండ్ ఫైనల్ మళ్ళీ చైనా నాన్జింగ్లో జరుగుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వరల్డ్ బాక్సింగ్ కప్ 2025 ఎక్కడ జరుగుతుంది? ఎక్కడ జరిగింది అండ్ ఇండియా అందులో 11 మెడల్స్ కూడా గెలుచుకుందంట. సో ఇది వచ్చేటప్పటికి ఆస్తానా, కజకిస్తాన్లో అయితే జరిగింది. సో 3 గోల్డ్ 5 సిల్వర్ 3 బ్రాంజ్ అయితే గెలుచుకుంది. అండ్ ఆల్ 3 మెడల్స్ కూడా గోల్డ్స్ మనకి ఉమెనే గెలుచుకున్నారన్నమాట. నుపూర్, జాస్మిన్, సాక్షి. ఏషియన్ పారా ఆర్చరీ ఛాంపియన్షిప్ 2025 ఎక్కడ జరిగింది? ఇది వచ్చేటప్పటికి చైనాలో అయితే జరిగింది. ఫస్ట్ వచ్చేటప్పటికి చైనాకు వచ్చింది, సెకండ్ వచ్చేటప్పటికి ఇండియా విత్ 9 మెడల్స్, 3 గోల్డ్ 3 సిల్వర్ 3 బ్రాంజ్ అయితే వచ్చాయన్నమాట. 87th చెస్ గ్రాండ్ మాస్టర్, ఇందాక 88th గురించి మాట్లాడుకున్నాం దివ్య. నెక్స్ట్ 87th ఎవరు? 87th ARA హరికృష్ణ. ఓకే, ఈయన 87th గ్రాండ్ మాస్టర్ అయ్యారు. ఇందాక మాట్లాడుకున్నాం కదా దివ్య దేశ్ముఖ్ గారు 88th అయ్యారు. ఫిడే చెస్ వరల్డ్ కప్ ఏ కంట్రీ హోస్ట్ చేయబోతుంది 2025 అంటే? ఇండియా అనమాట. ఫిడే ఎప్పుడు ఫామ్ అయింది? 1924. ఇది మీకు ఆల్మోస్ట్ ఇంతకుముందు కూడా వచ్చింది, ఈ పాటికి గుర్తుండిపోయి ఉంటుంది. మీ ఇంతకుముందు కరెంట్ అఫైర్స్లో కూడా మనం కవర్ చేసుకున్నాం లాస్ట్ మంత్. లోసెన్, స్విట్జర్లాండ్ హెడ్ క్వార్టర్స్. సో అలా రిపీటెడ్గా చదవటం వల్ల ఎక్కువ గుర్తుంటుంది అనమాట. సో అందుకనే రెగ్యులర్గా ఫాలో అవ్వాలి. అండ్ ఇలాగే మీకు డైలీ కరెంట్ అఫైర్స్, వీక్లీ అండ్ తర్వాత టాపిక్ వైజ్ లైక్ బడ్జెట్ కానీ ఏదైనా ఇంపార్టెంట్ నేషనల్ గేమ్స్ అలాంటివి వచ్చినప్పుడు సెపరేట్గా చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే చాలా కరెంట్ అఫైర్స్ ఉంటాయి. సో అలా కూడా కావాలి అనుకుంటే కింద అడగండి, డైలీ కానీ వీక్లీ కానీ, లేకపోతే టాపిక్ వైజ్ కావాలంటే మీ ఇంట్రెస్ట్ని బట్టి అవసరమైతే ఇంకో కొత్త ఛానల్ పెట్టి కూడా నేను కరెంట్ అఫైర్స్ గురించి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోస్ తీసుకొస్తాను. సో దట్ మీకు వన్స్ మంత్లీ చూసిన తర్వాత డైలీ ఫాలో అయ్యారంటే ఇంకా అక్కడి నుంచి కంటిన్యూస్గా ఒక ఫాలోలో ఉంటారన్నమాట. సో మంత్లీ చూసుకునేటప్పుడు ఈజీ అవుతుంది మీకు. ఒకవేళ కావాలనుకుంటే అలా కూడా చేద్దాం మనం. నెక్స్ట్ హూ ఉందా, కాకపోతే ఏంటంటే కొంచెం ఎక్కువ వ్యూస్ ఉంటే ఇవన్నీ చేయడానికి నాకు మోటివేషన్ ఉంటుంది. సో ఖచ్చితంగా షేర్ చేయడానికి ట్రై చేయండి. హూ వన్ ద గోల్డ్ మెడల్ ఇన్ లాంగ్ జంప్ ఎట్ ఓల్డ్ అథ్లెటిక్స్ పోర్చుగల్ స్పోర్ట్స్ మీట్? సో వరల్డ్ అథ్లెటిక్స్ పోర్చుగల్ స్పోర్ట్స్ మీట్లో లాంగ్ జంప్లో గోల్డ్ మెడల్ ఎవరికి వచ్చింది అంటే మురళీ శ్రీశంకర్. 7.75 మీటర్స్ జంప్ అయితే చేశారు. సో పోర్చుగల్లో జరిగింది. సో ఈయనకి గోల్డ్ అయితే వచ్చింది దీనికి. హౌ మెనీ మెడల్స్ డిడ్ ఇండియా విన్ అట్ 32nd ఫీసు వరల్డ్ యూనివర్సిటీ గేమ్ 2025 ఆర్ FISU? ఫీసు అనొచ్చు, FISU అనొచ్చు. సో ఇందులో మనకి 12 మెడల్స్, ఇండియాకి అయితే 12 మెడల్స్ వచ్చాయి. 2 గోల్డ్ 5 సిల్వర్ 5 బ్రాంజ్. సో మనం 20th పొజిషన్లో అయితే ఉన్నాం అనమాట. ఎక్కడ జరిగింది? ఇది జర్మనీలో జరిగింది. అండ్ ఫస్ట్ ప్లేస్లో జపాన్ అయితే ఉంది. సో 2025 వరల్డ్ పోలీస్ అండ్ ఫైర్ గేమ్స్ ఎక్కడ జరిగింది అని అడుగుతున్నారు. సో ఇది వచ్చేటప్పటికి USA అయితే జరిగింది. అయితే ఇందులో మనకి ఇండియా వచ్చేటప్పటికి 3rd ప్లేస్లో అయితే ఉందన్నమాట. అండ్ ఉత్తరప్రదేశ్ నుంచి
95 మెడల్స్ అయితే వచ్చాయి. అండ్ దీనికి సంబంధించిన ఈవెంట్ నెక్స్ట్ 2029 వచ్చేటప్పటికి మన గుజరాత్లోనే కండక్ట్ చేస్తున్నారు. విచ్ స్టేట్ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ ఇన్ ఇండియా టు గివ్ అగ్రికల్చర్ స్టేటస్ టు లైవ్ స్టాక్ అండ్ పౌల్ట్రీ. లైవ్ స్టాక్ అండ్ పౌల్ట్రీ కూడా అగ్రికల్చర్ స్టేటస్ ఇచ్చిన ఫస్ట్ స్టేట్ ఏది మనకి? మహారాష్ట్ర అనమాట. సో అగ్రికల్చర్ సెక్టర్స్లో ఏ బెనిఫిట్స్ అయితే వస్తాయో సేమ్ అటువంటి బెనిఫిట్సే వీటిల్లో కూడా ఇప్పుడు వస్తాయి అన్నమాట అక్కడ. సో ఏ స్టేట్లో స్టేట్ సఫాయి కర్మచారి కమిషన్ అన్నది క్రియేట్ చేయాలనుకుంటున్నారు? ఏ స్టేట్ అనౌన్స్ చేసిందంటే బీహార్. సఫాయి కర్మచారి అంటే మనకి శానిటేషన్ వర్కర్స్ ఉంటారు కదా, వాళ్ళ కోసం ఒక కమిషన్ అనమాట. వాళ్ళ యొక్క సోషల్ ఎకనామిక్ అప్లిఫ్ట్మెంట్ కోసం, వాళ్ళకి సంబంధించిన వెల్ఫేర్ మెజర్స్ అంటే బేసిక్గా వాళ్ళకి సంక్షేమం కానీ వాళ్ళకి రిలేటెడ్ సామాజిక ఆర్థిక భద్రత కోసం తీసుకొచ్చి ఒక కమిషన్ అయితే తీసుకొచ్చారు. ఇది బీహార్ అనమాట. ఓకే. విచ్ స్టేట్ బికమ్ ద ఫస్ట్ టు యూజ్ ఆధార్ బేస్డ్ ఫేస్ ఐడి అథెంటికేషన్ ఫర్ రేషన్ డిస్ట్రిబ్యూషన్. రేషన్ డిస్ట్రిబ్యూషన్ కోసం అంటే మనం ఇంతకుముందు రేషన్ కార్డ్ చూపించి రేషన్ తీసుకునేవారు కదా, ఇప్పుడు ఆధార్ బేస్డ్ ఫేస్ అథెంటికేషన్ చేసుకుని చేస్తుందంట. ఏ స్టేట్ అంటే హిమాచల్ ప్రదేశ్ అనమాట. నెక్స్ట్ రీసెంట్గా సిక్కింలో ఒక విలేజ్ని ఇండియాస్ ఫస్ట్ డిజిటల్ నొమాడ్ విలేజ్గా డిక్లేర్ చేశారనమాట. సో ఏంటి అంటే యాక్-10 దాని పేరు. అక్కడ మీరు కావాలనుకుంటే మనకి హై స్పీడ్ ఇంటర్నెట్, మోడర్న్ ఫెసిలిటీస్, హోమ్ స్టేస్ అన్నీ దొరుకుతాయి. సో రిమోట్గా వర్క్ చేసుకోవాలనుకునే వాళ్ళకి మంచి హెల్దీ అట్మాస్ఫియర్లో అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తూ డిజిటల్ నొమాడ్ విలేజ్గా దీన్ని లాంచ్ చేశారనమాట ఈ ప్లేస్ని. నెక్స్ట్ ఫారెన్ లాంగ్వేజ్ స్కిల్ స్కీమ్ సీఎం ఫ్లైట్. ఇది ఏ స్టేట్ లాంచ్ చేసింది అంటే అస్సాం అనమాట. సో చీఫ్ మినిస్టర్ ఫారెన్ లాంగ్వేజ్ ఇనిషియేటివ్ ఫర్ గ్లోబల్ హ్యూమన్ టాలెంట్. సో అన్ఎంప్లాయిడ్ యూత్ని ఫారెన్ లాంగ్వేజ్లో ట్రైన్ చేస్తారు సో దట్ ఓవర్సీస్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ని గెయిన్ చేయటం అన్నది వీళ్ళ మెయిన్ ఉద్దేశం ఇక్కడ. ఏ సిటీలో ఇండియాస్ ఫస్ట్ క్యూఆర్ బేస్డ్ డిజిటల్ హౌస్ అడ్రస్ సిస్టమ్ లాంచ్ చేశారు అంటే ఇంటింటికి ఒక క్యూఆర్ అడ్రస్ లాంటిది లాంచ్ చేశారన్నమాట. ఇండోర్ అది. ఓకే. విచ్ స్టేట్ టాప్డ్ ఇన్ ప్రొడక్షన్ అండ్ ఎక్స్పోర్ట్ ఆఫ్ ప్రాసెస్డ్ పొటాటోస్. ప్రాసెస్డ్ పొటాటోస్ని ప్రొడక్షన్ కానీ ఎక్స్పోర్ట్లో కానీ టాప్ వచ్చిన స్టేట్ ఏది అంటే గుజరాత్. ఫస్ట్ ఎవర్ స్కిన్ బ్యాంక్ అన్నది కేరళలో లాంచ్ చేశారనమాట. ఎక్కడా అని అడుగుతున్నారు. కేరళలో తిరువనంతపురం మెడికల్ కాలేజ్లో లాంచ్ చేశారనమాట స్కిన్ బ్యాంక్. ఓకే. బర్న్ విక్టిమ్స్ ఉంటారు కదా, వాళ్ళకి సపోర్ట్ కోసం లాంచ్ చేశారు ఇది. విచ్ స్టేట్ లాంచ్ ఇండియాస్ ఫస్ట్ ట్రైబల్ జీనోమ్ సీక్వెన్స్ ప్రాజెక్ట్ని ఏ స్టేట్ లాంచ్ చేసింది అని అడుగుతున్నారు. సో ఇది వచ్చేటప్పటికి గుజరాత్ అనమాట. అంటే ట్రైబల్ యొక్క జీనోమ్ సీక్వెన్స్ని దాని మీద రీసెర్చ్ చేసి వాళ్ళకి హెల్త్ కేర్ కానీ లేకపోతే హెరిడిటరీ డిసీజెస్ ఇలాంటివి ఎర్లీ డిటెక్ట్ చేసి వాటికి సంబంధించి సొల్యూషన్స్ ప్రొవైడ్ చేయడానికి లాంచ్ చేసిన ఒక స్కీమ్ అనమాట. నెక్స్ట్ విచ్ స్టేట్ బికమ్ ద ఫస్ట్ టు లాంచ్ ఏ మైనింగ్ టూరిజం ప్రాజెక్ట్. మైనింగ్ టూరిజం ప్రాజెక్ట్ని ఫస్ట్ టైం లాంచ్ చేసిన స్టేట్ ఏది అని అడుగుతున్నారు. సో బేసిక్గా ఏదైతే మైనింగ్ జరుగుతుందో జార్ఖండ్లో, సో దాన్నే ఒక టూరిజం లాగా ప్రమోట్ చేయాలనుకుంటుంది అనమాట జార్ఖండ్. సో ఫస్ట్ మైనింగ్ టూరిజం ప్రాజెక్ట్ లాంచ్ చేసింది ఎవరు? జార్ఖండ్ అనమాట. ఏషియాస్ బిగ్గెస్ట్ జంగల్ సఫారీ ఇన్ ఆరావళి హిల్స్ అనౌన్స్ చేసిన స్టేట్ ఏది? సో ఇది హర్యానా అనమాట. అరౌండ్ 10,000 ఎకరాలు ఆరావళి హిల్స్లో ఉన్న ఆ ప్లేస్ని ఏషియాస్ బిగ్గెస్ట్ జంగల్ సఫారీగా బిల్డ్ చేయబోతున్నారు. ఇండియాస్ ఫస్ట్ యూపీఐ పవర్డ్ బ్యాంక్ బ్రాంచ్. సో యూపీఐ బేస్డ్ బ్యాంక్ బ్రాంచ్ అన్నది స్టార్ట్ చేశారంటే ఇండియాలో ఫస్ట్గా. సో అది బెంగళూరులో. ఎవరు లాంచ్ చేసిందంటే స్లైస్ కంపెనీ. విచ్ సిటీ ఈజ్ సెట్ టు బికమ్ ఇండియాస్ ఫస్ట్ ఏఐ సిటీగా అవ్వబోతున్న ఫస్ట్ సిటీ ఏది అని అడుగుతున్నారు. అది లక్నో, క్యాపిటల్ ఆఫ్ ఉత్తరప్రదేశ్. ఫ్యామిలీ అడాప్షన్ ప్రోగ్రాంలో ఫస్ట్గా టీబీ స్క్రీనింగ్ని కూడా ఇంక్లూడ్ చేసిన యూనియన్ టెరిటరీ ఆర్ స్టేట్ ఏది అంటే పుదుచ్చేరి అనమాట. ఓకే. ఇండియా సెకండ్ లాంగెస్ట్ కేబుల్ స్లైడ్ బ్రిడ్జ్, స్టేట్ బ్రిడ్జ్ ఎక్కడుంది అని అడుగుతున్నారు. దాని పేరు వచ్చేటప్పటికి సిగందూర్ కేబుల్ స్టేట్ బ్రిడ్జ్ అని కూడా వాళ్ళే చెప్తున్నారు. సో ఇది వచ్చేటప్పటికి కర్ణాటకలో అయితే ఉందన్నమాట. షిమోగ్గా డిస్ట్రిక్ట్లో అయితే ఉంది. అండ్ 2.44 కిలోమీటర్స్ లాంగ్ ఉంటుంది. ఇది సెకండ్. మరి ఫస్ట్ ఇది ఎక్కడ ఉంది? అది వచ్చేటప్పటికి సుదర్శన్ సేతు గుజరాత్లో అయితే లాంగెస్ట్ ఉంది. అండ్ ఫస్ట్ కేబుల్ స్టేట్ బ్రిడ్జ్ వచ్చేటప్పటికి అంజీకండ్ బ్రిడ్జ్ జమ్మూ కాశ్మీర్. రీసెంట్గా అగ్రిటెక్ ఇన్నోవేషన్ హబ్ ధర్మేంద్ర ప్రధాన్ గారు ఇనాగ్రేట్ చేశారుగా, ఎక్కడ అని అడుగుతున్నారు. సో అది వచ్చేటప్పటికి మీరట్ అనమాట. ఓకే, ఉత్తరప్రదేశ్. విద్యాశక్తి ఆన్లైన్ రెమీడియల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్
లాంచ్ చేసింది ఏ స్టేట్ అని అడుగుతున్నారు. ఇది వచ్చేటప్పటికి మన ఆంధ్రప్రదేశ్ లాంచ్ చేశారనమాట. సో మ్యాథ్స్లో కానీ, సైన్స్లో కానీ, ఇంగ్లీష్లో కానీ స్లో లెర్నర్స్ ఎవరైతే ఉంటే వాళ్ళకి టెక్నాలజీ బేస్డ్ లెర్నింగ్ ద్వారా, ఎక్స్ట్రా క్లాసెస్ ద్వారా వాళ్ళని ఇంప్రూవ్ చేయాలి అని ఈ స్కీమ్ అయితే తీసుకొచ్చారు. దీని పేరేంటి? విద్యాశక్తి. ఇండియాస్ ఫస్ట్ హిందీ మీడియం ఎంబీబీఎస్ కాలేజ్ ఎక్కడ ఓపెన్ చేశారు అని అడుగుతున్నారు. అది మధ్యప్రదేశ్ అనమాట. NEP 2020లో భాగంగా తీసుకొచ్చారు, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ. క్రూజ్ భారత్ మిషన్లో జాయిన్ అయిన ఫస్ట్ స్టేట్ ఏదని అడుగుతున్నారు. గుజరాత్. సో ఇనిషియేటివ్ ఎవరు లాంచ్ చేశారు? సర్బానంద్ సోనోవాల్ అనమాట. అండ్ ఇప్పుడు దీనివల్ల ఏమవుతుంది? క్రూజ్ టూరిజం అన్నది ఇండియాలో డెవలప్ అవుతుంది. క్రూజ్ అంటే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇలా ఉంటాయన్నమాట. ఆ టైప్ టూరిజంని డెవలప్ చేయాలని. నెక్స్ట్, ఇండియాస్ ఫస్ట్ నేషనల్ లెవెల్ కోఆపరేటివ్ యూనివర్సిటీ త్రిభువన్ సహకారి యూనివర్సిటీ ఎక్కడ లాంచ్ చేస్తున్నారు అని అడుగుతున్నారు. సో ఇది వచ్చేటప్పటికి గుజరాత్ ఆనంద్ డిస్ట్రిక్ట్లో అయితే లాంచ్ చేస్తున్నారు. ఆనంద్ అంటే మీకు తెలిసి ఉండొచ్చు, అమూల్ ఏదైతే మీరు ఇప్పుడు మిల్క్ సంబంధించిన ప్రోడక్ట్స్ వాడుతుంటారు కదా, దాని యొక్క బర్త్ ప్లేస్ ఆనంద్ డిస్ట్రిక్టే. ఓకే. విచ్ స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ లాంచ్డ్ ద సహేలీ కార్డ్ ఫర్ ఫ్రీ బస్ ట్రావెల్ ఓన్లీ ఫర్ లోకల్ ఉమెన్? సో లోకల్ ఉమెన్ కోసం సహేలీ కార్డ్ అని తీసుకొచ్చారు. సో దాని ద్వారా ఏంటంటే ఫ్రీ బస్ ట్రావెల్ అన్నది ఆఫర్ చేస్తున్నారు. అయితే ఏ స్టేట్ తీసుకొచ్చింది అంటే ఇది ఢిల్లీ అనమాట. ఇంతకుముందు ఇక్కడ పింక్ టికెట్ సిస్టమ్ అని ఉండేది, దాన్ని రీప్లేస్ చేసి తీసుకొచ్చారు. దీనికోసం ఆధార్ అండ్ అడ్రస్ ప్రూఫ్ అయితే ఉండాలి, ఎందుకంటే లోకల్ వాళ్ళ కోసమే కదా. విచ్ స్టేట్ ఫస్ట్ అడాప్టెడ్ టీబీ డెత్ ప్రిడిక్షన్ మోడల్ని అడాప్ట్ చేసిన ఫస్ట్ స్టేట్ ఇండియాలో ఏదని అడుగుతున్నారు. అది వచ్చేటప్పటికి తమిళనాడు. ఇది ఎవరు డెవలప్ చేశారు? ICMR అండ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎపిడెమాలజీ. అండ్ ఇండియాలో 2025కి టీబీ ఎలిమినేట్ అవ్వాలి అన్నది మన ఫోకస్ అనమాట. కన్ఫెషన్స్ ఆఫ్ ఏ షేక్స్పియర్ ఎడిక్ట్ అనే బుక్ ఎవరు లాంచ్ చేశారు అని అడుగుతున్నారు. సో VS రవి అనమాట. ఎక్కడ లాంచ్ చేశారు? హైదరాబాద్లో. నెక్స్ట్, 2025 శక్తి భట్ ప్రైజ్ ఎవరికి వచ్చింది అండ్ ఏ బుక్ కోసం? ద డెబ్యూట్ మెమోర్ ద లక్కీ వన్స్. ఆ బుక్ కోసం శక్తి భట్ ప్రైజ్ అయితే వచ్చింది. ఎవరికంటే జారా చౌదరి అనమాట. కార్గిల్ విజయ్ దివస్ ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటారు? సో కార్గిల్ విజయ్ దివస్ వచ్చేటప్పటికి 26 జూలైన సెలబ్రేట్ చేసుకుంటారు. సో 1999లో కార్గిల్ వార్లో ఇండియా విక్టరీకి గుర్తుగా ఇది చేసుకుంటారు. ఈసారి మనం 2025లో 26th యానివర్సరీ చేసుకున్నాం. నెక్స్ట్, వరల్డ్ యూత్ స్కిల్స్ డే 2025 ఎప్పుడు చేసుకుంటారు అంటే 15th జూలై. ఈసారి థీమ్ AI అండ్ డిజిటల్ స్కిల్స్ ఫర్ ద ఫ్యూచర్. నెక్స్ట్, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ డే ఎప్పుడు చేసుకుంటారు? ఇది వచ్చేటప్పటికి 1st జూలై. ఎవ్రీ ఇయర్ 1st జూలై చేసుకుంటారు. అండ్ GST ఎప్పటి నుంచి ఇంప్లిమెంట్లోకి వచ్చింది? 1st జూలై 2017. అండ్ GST కౌన్సిల్కి కాన్స్టిట్యూషనల్ బాడీ ఏ ఆర్టికల్ ప్రకారం అంటే 279A అనమాట. అండ్ ఇది ఎలా ఇంట్రడ్యూస్ చేశారంటే 101st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2016 ద్వారా ఇది తీసుకొచ్చారు GST. నెక్స్ట్, నేషనల్ ఫ్లాగ్ డే లేదా తిరంగా అడాప్షన్ డే అని కూడా అంటారు. ఏ రోజు అంటే 22nd జూలై. ఓకే, 22nd జూలై 1947 మనకి మన నేషనల్ ఫ్లాగ్ని అడాప్ట్ చేసుకున్నారు. ఓకే, కాన్స్టిట్యూటివ్ అసెంబ్లీ. సో అందుకనే దీన్ని తిరంగా అడాప్షన్ డే కానీ లేకపోతే ఫ్లాగ్ డే, నేషనల్ ఫ్లాగ్ డే అంటారు. ఇంటర్నేషనల్ టైగర్ డే ఎప్పుడు? ఇది వచ్చేటప్పటికి 29th జూలై. నెక్స్ట్, ఇన్కమ్ ట్యాక్స్ డే వచ్చేటప్పటికి 24th జూలై అనమాట. నెక్స్ట్, వరల్డ్ బ్రెయిన్ డే ఎప్పుడు అండ్ దాని థీమ్ ఏంటి? సో వరల్డ్ బ్రెయిన్ డే వచ్చేటప్పటికి 22nd జూలై అండ్ థీమ్ వచ్చేటప్పటికి బ్రెయిన్ హెల్త్ ఫర్ ఆల్ ఏజెస్. నేషనల్ డాక్టర్స్ డే ఇప్పుడు 2025 వచ్చేటప్పటికి 1st జూలై. డాక్టర్ బిధన్ చంద్ర రాయ్, ఆయన గౌరవార్థం ఆయన బర్త్డేని మనం చేసుకుంటాం అనమాట. హి వాజ్ ద ఫస్ట్ CM ఆఫ్ వెస్ట్ బెంగాల్. అలాగే 1961లో ఆయనకు భారతరత్న వచ్చింది. అండ్ ఈసారి థీమ్ ఏంటి? బిహైండ్ ద మాస్క్ హూ హీల్స్ ద హీలర్స్. నెక్స్ట్, వాట్స్ ద థీమ్ ఆఫ్ వరల్డ్ హెపటైటిస్ డే? హెపటైటిస్ డేకి థీమ్ ఏంటి ఈసారి అంటే లెట్స్ బ్రేక్ ఇట్ డౌన్. ఇది మనకి 28th జూలై అయితే చేసుకుంటారు అనమాట. సో బరూచ్ బ్లూంబర్గ్ డాక్టర్, ఆయన బర్త్ యానివర్సరీని చేసుకుంటాం. అండ్ ఈయన ఏంటంటే హెపటైటిస్ B వైరస్ HBV వైరస్ని కనుక్కున్నారు. బేసిక్గా హెపటైటిస్ అంటే లివర్కి సంబంధించిన డిసీజ్ అనమాట. నెక్స్ట్, ఇంటర్నేషనల్ జస్టిస్ కోసం జూలై 17th జరుపుకునే డే ఏంటి అంటే వరల్డ్ డే ఫర్ ఇంటర్నేషనల్ జస్టిస్. ఓకే, జూలై 17th జరుగుతుంది. సో ఇది బేసిక్గా ఇంటర్నేషనల్ జస్టిస్ ఎక్కడ ఉంది? కోర్ట్ ఆఫ్ జస్టిస్ అంటే హేగ్, నెదర్లాండ్స్లో ఉంది. వరల్డ్ పాపులేషన్ డే థీమ్ ఏంటి? సో దాని థీమ్ వచ్చేటప్పటికి ఎంపవరింగ్ యంగ్ పీపుల్ టు క్రియేట్ ద
ఫ్యామిలీస్ దే వాంట్ ఇన్ ఏ ఫెయిర్ అండ్ హోప్ఫుల్ వరల్డ్. సో పెద్దదే బట్ గుర్తుపెట్టుకోవాలి. అండ్ 11th జూలై ఏదైతే ఉందో దానికి మనకి వరల్డ్ పాపులేషన్ డే. జూనోటిక్ డిసీజెస్కి అవేర్నెస్ కోసం జూలై 6th జరుపుకునే డే అంటే ఆబ్వియస్గా జూనోసిస్ డేనే కదా. సో వరల్డ్ జూనోసిస్ డే అనమాట. సో జూనోటిక్ డిసీజెస్ అంటే ఏం లేదు, యానిమల్స్ నుంచి హ్యూమన్స్కి స్ప్రెడ్ అయ్యే డిసీజెస్ని జూనోటిక్ డిసీజెస్ అంటారు. వాటి మీద అవేర్నెస్ కోసం ఈ డే. లైక్ కోవిడ్ ఉంది కదా, అలాగా కోవిడ్ బ్యాట్ నుంచి వచ్చింది అంటారు కదా, అలాగనమాట. సో వాట్స్ ద థీమ్ ఆఫ్ 4th ఎడిషన్ ఆఫ్ వరల్డ్ ఫుడ్ ఇండియా 2025? థీమ్ ఏంటి అంటున్నారు. సో థీమ్ వచ్చేటప్పటికి ప్రాసెసింగ్ ఫర్ ప్రాస్పెరిటీ. ఇది మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ హోస్ట్ చేశారు. ఎక్కడ అంటే న్యూఢిల్లీ భారత మండపం దగ్గర. నెక్స్ట్ సిపిఐఎంకి సంబంధించిన లీడర్ ఫార్మర్ కేరళ చీఫ్ మినిస్టర్ చనిపోయారు అన్నమాట 101 years ఏజ్లో. ఎవరు ఆయన పేరు ఏంటంటే విఎస్ అచ్యుతానంద్. ఏ టైగర్ రిజర్వ్లో ఏషియాస్ ఓల్డెస్ట్ ఎలిఫెంట్ వత్సల చనిపోయింది అంటున్నారు. సో అది వచ్చేటప్పటికి పన్నా టైగర్ రిజర్వ్ అనమాట, మధ్యప్రదేశ్లో ఉంది. 100 years+ ఏజ్లో ఈ ఏనుగు అయితే చనిపోయింది అనమాట. సో ఓల్డెస్ట్ మ్యారథాన్ రన్నర్గా గుర్తింపు పొందిన ఆయన 114 years ఏజ్లో చనిపోయారు. ఆయన పేరు ఫౌజాజ్ సింగ్, పంజాబ్కి చెందిన వ్యక్తి. కార్ యాక్సిడెంట్ వల్ల చనిపోయారు. రీసెంట్గా ఒక డాక్టర్, పద్మశ్రీ అవార్డీ డాక్టర్ మధ్యప్రదేశ్ నుంచి చనిపోయారు. ఆయన చాలా తక్కువ ప్రైస్కి ట్రీట్మెంట్ ఇచ్చిన వ్యక్తిగా ఫేమస్ అనమాట. ఆయన పేరేంటంటే మున్షివార్ చంద్ర దావర్. కేవలం 20 రూపీస్ ఫీజుతో ఈయన ట్రీట్మెంట్ చేసేవారు. సో పద్మశ్రీ కూడా వచ్చింది. 79 years ఏజ్లో చనిపోయారు. నెక్స్ట్ ఫేమస్ ఫుట్బాలర్ కార్ క్రాష్లో చనిపోయారు అనమాట స్పెయిన్లో. వాళ్ళ యంగర్ బ్రదర్ కూడా అదే కారులో ఉన్నారు. ఆయన పేరేంటి అంటే డయోగో జోటా. ఓకేనా, ఈయన పోర్చుగల్కి సంబంధించిన ఫుట్బాలర్. ఈయనైతే చనిపోయారు అనమాట. రెనౌండ్ థియేటర్ పర్సనాలిటీ, అలాగే పద్మశ్రీ కూడా వచ్చిన వ్యక్తి ఇంపాల్, మణిపూర్కి చెందిన వ్యక్తి అనమాట, చనిపోయారు. ఎవరు ఆయన అంటే రతన్ తియం. థియేటర్ ఆర్టిస్ట్ అంటే డ్రామాస్ అవి చేస్తుంటారు కదా, వాళ్ళు అనమాట. పద్మశ్రీ అవార్డీ మణిపురి క్లాసికల్ డాన్సర్ కూడా చనిపోయారంట 85 yearsలో. ఆవిడ పేరు వచ్చేటప్పటికి సూర్యముఖి దేవి అనమాట. ఈవిడ కూడా చనిపోయారు. సో ఇది ఓవరాల్గా జూలై మంత్లో ఉన్న అన్ని కంప్లీట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ బిట్స్. సో మొత్తం కవర్ అయిపోయింది. జస్ట్ మీరు రివిజన్ చేసుకోవాలి. ఈ పీడిఎఫ్ కోసం ఏం చేస్తారు, సింపుల్గా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన మన ఎగ్జామ్ ట్రిక్స్ యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్నాక మీకు ఈ లోగోతో కోర్స్ అయితే కనిపిస్తుంది ఫ్రీగానే. అందులోకి వెళ్ళి కరెంట్ అఫైర్స్ అని ఉంటుంది, అందులోకి వెళ్తే మీకు అక్కడ క్లాసు, తర్వాత పీడిఎఫ్స్, దాంతోపాటు టెస్ట్లు 3 ఫ్రీగా దొరుకుతాయి, యూజ్ చేసుకోవచ్చు. ఆర్ మీకు మొత్తం ప్లేలిస్ట్, అన్ని మంత్స్కి సంబంధించిన ప్లేలిస్ట్ కావాలంటే కూడా ఇప్పుడు ఎండ్ స్క్రీన్లో నేను ఇస్తాను. సో జాన్ నుంచి ఇప్పటిదాకా జరిగిన అన్ని నెలలకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అక్కడ మీకు కంప్లీట్గా దొరికేస్తాయి. చాలా ఇంపార్టెంట్. మినిమం 6 months అయితే చూసుకోండి, కుదిరితే 12 months చూసుకుంటే చాలా వరకు మీకు కరెంట్ అఫైర్స్ కవర్ అయిపోయినట్టే. సో అన్ని ఎగ్జామ్స్కి ఉపయోగపడుతుంది ఇది. కేవలం రైల్వేనే కాదు, ఎస్ఎస్సి అన్ని ఎగ్జామ్స్కి ఉపయోగపడుతుంది. తప్పకుండా చూసుకోండి. అండ్ మీకు కరెంట్ అఫైర్స్ మాత్రమే కాదు, ఫిజిక్స్ కానీ, లేకపోతే కెమిస్ట్రీ, బయాలజీ, లేకపోతే గ్రూప్ డికి సంబంధించిన ఫుల్ కోర్స్ కావచ్చు, మ్యాథ్స్, రీజనింగ్ కంప్లీట్గా మన యాప్లో చాలా తక్కువ ప్రైస్కి మీకు కంటెంట్ అయితే దొరుకుతుంది. ఇందులో క్లాసెస్ చెప్పిన నేను కానీ, మన టీం కానీ ఆల్రెడీ రైల్వే జాబ్స్ క్లియర్ చేసిన వాళ్ళు మోస్ట్ ఆఫ్ ద పీపుల్. సో ఆ లెవెల్ కంటెంట్ అయితే మీకు దొరుకుతుంది. పర్టికులర్గా నా గురించి మాట్లాడితే నేను ఆల్రెడీ ఏఎల్పి టెక్నీషియన్, అలాగే ఎన్టీపీసీ రెండు కూడా, ఏఎల్పి ఎన్టీపీసీ రెండు కూడా క్లియర్ చేసిన, ఏఎల్పి టెక్నీషియన్ నోటిఫికేషన్ ఈ రెండు. సో ఆ లెవెల్ కంటెంట్ మీకు దొరుకుతుంది అనమాట. మీ డెమోస్ చూడండి, మీకే అర్థమవుద్ది. పీడిఎఫ్స్ అవన్నీ కూడా ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. సో నచ్చితే డెఫినెట్గా క్లాసెస్ తీసుకోవడానికి ట్రై చేయండి. లింక్ అన్నది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఎగ్జామ్ ట్రిక్స్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని అక్కడి నుంచి క్లాసెస్ తీసుకోవచ్చు. అండ్ ఏమైనా అప్డేట్స్, గవర్నమెంట్ జాబ్ రిలేటెడ్ కానీ లేదా రైల్వే రిలేటెడ్ అప్డేట్స్ కోసం మన టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ ఛానల్ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అందులో జాయిన్ అవ్వండి. అప్డేట్స్ ఏమైనా ఉంటే జెన్యున్వి అక్కడ తెలుస్తాయి మీకు. ఆర్ పర్సనల్గా నన్ను ఫాలో అవ్వాలి అనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి అండ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అక్కడి నుంచి మీరు నన్ను ఫాలో అవ్వాలనుకుంటే ఫాలో అవ్వచ్చు. శరణ్ తేజస్ నా ఇన్స్టాగ్రామ్ ఐడి. సో ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. అండ్ ఇప్పుడు ఎండ్ స్క్రీన్లో ఈ ప్లేలిస్ట్ ఇస్తాను. నెక్స్ట్ మంత్స్ కానీ పాత మంత్స్ మీరు ఇంతకుముందు చూడకపోయి ఉంటే తప్పకుండా చూడండి. అండ్ రివిజన్ చాలా ఇంపార్టెంట్, రివిజన్ కూడా చేసుకోండి. అండ్ మీకు ఏమైనా వీడియో టాపిక్స్ ఉన్నాయి అంటే కింద కామెంట్ చేయండి, దాని మీద వీడియోస్ అయితే చేస్తాను, ఎక్కువ మంది అడిగిన దాని మీద. అండ్ ఈ వీడియోకి ఇంతకైతే ఇలాంటి మంచి వీడియోస్ ముందుకు మళ్ళీ వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్ తేజస్.